తీసే వాళ్ళకంటే చూసే వాళ్ళకి ఫిలిం లిటరసీ పెరిగిపోయింది. The generation change, your relatability will go down for sure. And as long as you are not collaborating with the new writers and directors, you can't survive. We are dealing with something like Poxo. Everybody knew, but we all ఏకీభవించింది ఏంటంటే ఇదొక మంచి సినిమా. అరే ఏంద్ర అట్లా కొడుతున్నాడు ఏంద్ర వాడు అన్న అంటే అన్న మన క్యారెక్టర్ అదే కదా అన్న అన్నాడు. మళ్ళీ అమ్మాయి కూడా వాడి చేత కొట్టించేది పెట్టించి బ్యాలెన్స్ చేసి, కానీ అమ్మాయి సరిగ్గా కొట్టలే. ఆ రోజు కనుక ఆ సినిమా హిట్ అయ్యి నేను రాంగ్ అయితే నేను ఇండస్ట్రీ వదిలేసి వెళ్ళిపోదామని ఫిక్స్ అయిపోయా. బాగాలేదు అని అటు బయటకు వచ్చిన వాళ్ళ ఫేస్ లో రియాక్షన్ అర్థం అవ్వగానే అప్పుడు నేను కాల్ ఎగరేసుకున్నాను. ఓకే, నా జడ్జ్మెంట్ వర్కౌట్ అయింది. ఇప్పుడు వస్తున్న జనరేషన్ ముందు సూపర్ స్టార్స్ ఉండరు, బికాస్ వాళ్ళకి నేను ఇంకొక మనిషిని అడ్మైర్ చేసేది ఏంది అనే ఫీలింగ్లు ఉన్నారు. 200, 250, 350 నేను ఇస్తున్నాను యాజ్ అన్ ఆడియన్స్ మెంబర్. నాకు ఆ ఎక్స్పీరియన్స్ వస్తుందా లేదా, నాకు ఆ వాల్యూ ఆఫ్ సర్వీస్ ఉందా లేదా. డిమాండ్ సప్లై సింపుల్. ప్రభాస్ గారు స్పిరిట్ మూవీకి ఏ లెన్స్ వాడుతున్నామో అదే లెన్స్ నాకు కావాలని మిడ్ రేంజ్ సినిమా డిఓపీలు కూడా అడుగుతున్నారు. అది రోజుకి ₹1,00,000 పే చేయాలన్నా పర్లేదు సార్, మీరు వెళ్ళి మాట్లాడి తగ్గించుకొని రండి. తగ్గించుకోగలుగుతున్నావా లేదా అనేది నీ స్ట్రెంత్ మీద డిపెండ్ అయి ఉందని మనకే ఒక క్వశ్చన్ మార్క్ పెట్టి పంపిస్తుంది. డైరెక్టర్గా ఉన్నప్పుడు మనము ప్రొడ్యూసర్గా ఆలోచించవద్దు. నేను అలా ఆలోచించడం మొదలు పెడితే ఏమైందంటే మామూలు ఆర్టిస్టు హెయిర్ డ్రెస్సర్ కూడా, అసిస్టెంట్ కూడా, గొడుగు పెట్టాడు కూడా, తిండి పెట్టేటోడు కూడా, ఏందండి వాట్ ఈస్ దిస్? అరవింద్ గారు లాంటి ప్రొడ్యూసర్ అయినా ప్రతి సినిమా ఫైనాన్సే తెచ్చుకుంటారు, సినిమా బాధ్యతగానే తీస్తారు. ఫ్లాప్ అవుతేనే ఆస్తులు అమ్ముకొని రీపే చేస్తాం. పైరసీ లేకపోతే రాజువేడ్ రాంబాయ్ కానీ, కోర్ట్ మూవీ కానీ, ఇది కానీ 100 crores పోస్టర్ వేసుకున్నాం. Technically, we are the biggest blockbuster. Finally, after every taxes and all, they have some 10 rupees left between the two partners. And the 10 rupees లో ఇంకా 6 వచ్చింది. మాకేం గ్లామర్ ఉన్న క్యారవాన్ మీ క్యారవాన్ కూడా ఉండదు కదా? కరెక్టే. రెండు థైలాండ్ టు షూట్ మ్యామ్. అందరు కార్స్ ఉన్నాయి. I said I take my own tuk-tuks, no problem wherever it is. But I'll save that little. Okay, maybe it's little, but I'll save that cost no ma'am. టాక్సేషన్స్ అన్నీ పోతే ఏం రాదండి. మ్యాక్సిమం అంటే ఒక కారు కొనుక్కోగలుగుతారు అంతే, ఒక బిల్డింగ్ కూడా ఎవడు కొనలేడు. Hello, hi friends. Welcome to Prema the Journalist YouTube channel. Please do subscribe to my channel and click on the bell icon to get notifications to consume intriguing, impactful and inspiring content from my channel. Hello, hi. Welcome to Super Producers 2025. Sponsored by We Shine Foundation. We Shine Foundation is a non-profit organization helping families, children and communities, underprivileged children, families and communities with regards to education, health and fitness and other aspects. Not just in India but also in the US. So ఇప్పటికే దాదాపు 400 మందికి పైగా వాళ్ళు సహాయాన్ని అందజేశారు. They started just 5 years back and the donations reach directly to the beneficiaries. And the location courtesy is VHub and the gift partner is Millet Bank. So today we have the Super 5 producers and the best part ఏంటంటే వీళ్ళందరూ కూడా ఆల్మోస్ట్ ఆల్ ఆఫ్ దెమ్, ఆల్మోస్ట్ కాదు అందరూ కూడా దే ఆర్ డెబ్యూ ప్రొడ్యూసర్స్. దట్స్ ద బెస్ట్ పార్ట్. దే హ్యావ్ గివెన్ ద బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్స్ ఆఫ్ దిస్ ఇయర్. సో లెట్స్ టాక్ టు ఆల్ ఆఫ్ దెమ్. ఐ హ్యావ్ విత్ మీ ధీరజ్, who produced Girlfriend, Venu Udugula, who produced Raju Veds Rambai, Jhanvi, who produced Kubera and also Premante, and Aditya, Hasan, who produced Little Hearts, Deepthi, who produced Court, that is the first quarter of the year's biggest blockbuster. Let's talk to all of them. Hello, hi, welcome to Super Producers 2025, only on Prema the Journalist. Thank you so much for all of you. So before I ask you a question, ఒక వెరీ హార్డ్ కోర్ రియాలిటీ గురించి మనం ఆడుకోవాలి. 2025లో రిలీజ్ అయిన సినిమాలు హ్యావ్ ఓన్లీ 10% సక్సెస్ రేట్. ద బెస్ట్ పార్ట్ ఏంటంటే అదర్ సైడ్ ఆఫ్ ద కాయిన్ అంటారు కదా, కంటెంట్ బేస్డ్, కంటెంట్ డ్రివెన్ సినిమాలకి పెద్దపీట వేశారు ప్రేక్షకులు. ఆల్ ద ఫిల్మ్స్ విచ్ ఆర్ లో బడ్జెట్, మీడియం బడ్జెట్ ఫిల్మ్స్ డిడ్ ఫ్యాంటాస్టిక్ దిస్ ఇయర్. And the entire credit goes to
ప్రొడ్యూసర్స్ లైక్ యూ. నేను అన్నట్టు లో అండ్ మీడియం బడ్జెట్ ఫిల్మ్స్కి చాలా రిసెప్షన్ ఎక్కువ ఉండి దే హవ్ బికమ్ బ్లాక్ బస్టర్స్. సో యూ యాజ్ అ ప్రొడ్యూసర్ హూ బీన్ విత్ గీతా ఆర్ట్స్ ఫర్ క్వైట్ సమ్ టైమ్, వాట్ డైమెన్షన్ హ్యాస్ చేంజ్డ్ అండి దిస్ ఇయర్? మీ వ్యక్తిగత అంటే మీ ఓన్ ఎక్స్పీరియన్స్తో మీరు చెప్పండి. కోవిడ్ తర్వాత ఆడియన్స్ ఓన్లీ పెద్ద సినిమాలు, పెద్ద స్టార్ సినిమాలు మాత్రమే థియేటర్కి వెళ్ళడం అలవాటు చేసుకున్నారు. చిన్న సినిమాలు అంటే ఓటీటీ అని ఫిక్స్ అయిపోయారు. మెల్లిగా అది చేంజ్ అవుతుందండి. కంటెంట్ డ్రివెన్ సినిమాలు మంచి టాక్ వచ్చినప్పుడు థియేటర్ రావడం మెల్లిగా స్టార్ట్ చేశారు. నేను ఎక్స్పెక్ట్ చేసేది ఏంటంటే నెక్స్ట్ కమింగ్ ఇయర్స్ చిన్న సినిమాలని కూడా వాల్యూ చేసి ఆడియన్స్ థియేటర్కి వచ్చి ఆ ఫస్ట్ 1 వీక్ 2 వీక్స్లోనే ఎక్స్పీరియన్స్ చేయాలి అని ఇది స్టార్ట్ అయింది అని అనుకుంటున్నాను. ఓకే, వేణుగారు మీరు? కోవిడ్ తర్వాత మన స్ట్రీమింగ్ ఎరాలో ఉన్నాం మనం. ఇంతకుముందు పెట్టుబడి కథని నిర్ణయించేది, ఇప్పుడు కథ పెట్టుబడిని నిర్ణయించే స్థాయికి వచ్చింది. ఎందుకంటే జనాలకి ఒక డైవర్సిటీ ఉన్న కంటెంట్ని చూడడం అలవాటైంది. రకరకాల దేశాల సినిమాలు, రకరకాల జాతుల సినిమాలు, రకరకాల కల్చర్ని సినిమాల్లో వాళ్ళు చూస్తున్నారు. ఇలా కూడా సినిమాలు ఉంటాయి, ఇవి కూడా మంచి సినిమాలు అని వాళ్ళకి అర్థమవుతుంది. తీసే వాళ్ళకంటే చూసే వాళ్ళకి ఫిలిం లిటరసీ పెరిగిపోయింది. అందుకని కంటెంట్ సినిమాలకి ఎక్కువ ప్రయారిటీ ఉంది. ఆ కంటెంట్ సినిమాల్ని కూడా మనం ప్రాపర్గా పొజిషన్ చేయాలి. అంటే అది యూత్ బేస్ అయితే ఇంకొంచెం యూత్ ఎక్కువ థియేటర్కి వస్తుంది. మనం ప్రాపర్గా మనం పొజిషన్ చేసి ఒక ప్రమోషనల్ నెరేటివ్తో ముందుకెళ్తే అది వర్కౌట్ అవుతుంది మనకి. లేదంటే ఇప్పుడు ఇక్కడ ఉన్న అన్ని సినిమాల్లో ఎవరు పెద్ద హీరోలు కాదు, పెద్ద హీరోయిన్లు కాదు, పెద్ద డైరెక్టర్స్ కాదు, డెబ్యూ ప్రొడ్యూసర్స్ అందరం. కానీ ఓపెనింగ్స్ వచ్చినాయి. ఓపెనింగ్స్ రావడానికి వెనకాల కానీ ఇది ఫస్ట్ నమ్మించాలి, ఇది కంటెంట్ బేస్డ్ సినిమా, ఇది మీరు చూడాలి అండ్ యూత్ కంటెంట్ ఇందులో ఉంది అని మనం వాళ్ళకి ప్రమోషనల్ నెరేటివ్ సెట్ చేస్తే వస్తున్నారు. Jhanvi, you actually belong to a legendary production house and this is your first time into production. But ఒకవైపు you made a film like Kubera, which is like a big budget film, big star cast and all. ఇంకోవైపు a film like Prema అంటే that is a content based, but that didn't work and this really worked. So how do you understand you becoming the first time producer, ఈ డైమెన్షన్స్ ని మీరు ఎట్లా అర్థం చేసుకుంటున్నారు? working in back end production from 2020. Okay. Love story kuda nene arujuni part of it. That was a medium range. Yeah. Then we did Prince. That became bigger. By the time Prince release ayina putaka shikatting galu people like really big. And then dan tarvata we did 2 years, 1.5 year we worked with Chirikamla, inka we got out Kubera. It was a mammoth production, multi-star, everybody was, Then simultaneously, side row, I was working on Venu, which was my first name debut production. So it was very many landscapes working at once for me, at least personally. So navigating was very confusing because but one thing is common, and ఈ film చేస్తే ఆ film చేస్తే the content number one. Right. If you don't believe in what you're making, అది doesn't matter how it works and that's secondary, that's financial, but qualitatively you believe in it. That okay, ఇది నేను చేశాను, దీనికి నేను బెస్ట్ ఎఫర్ట్ పెట్టాను, ఇంకా what we put out, this is because that sincerity shows on screen. Correct. How much our audience is accepted, that's the reason they will accept your content. Because meeకే sincerity లేదా content కంటే then it's not going to play. That's the idea that I understood. Be it Kubera or be it this, be it 100 crores, 200 crores or maybe 10-15 crores. Effort is the same. Behind it's not like 100 crores ki మేము ఏదో extra effort పెట్టి extra work చేస్తాం. Right. Same effort, maybe more goes into working with newer cast and newer people. So I think it comes down to how much you believe in what you're putting out. Yeah. As Sir said beautifully, promotional packaging is the most important thing. Crucial. Right. మీరు ఆడియన్స్ కి ఏం వాల్యూ యాడ్ చేస్తున్నారు, if you cannot prove that before, why will they come on day one? Very true. You fail or make a break. So Aditya, from a stage where మీరు ప్రొడ్యూసర్ల కోసం వెళ్ళి ఒక సినిమా తీయాలి, ఈ సినిమా వెలుగు చూడాలి అని అనుకున్న స్టేజ్ నుంచి మీరు ప్రొడ్యూసర్ అవ్వటం, అది కూడా విత్ అ సెకండ్ ఫిల్మ్, విచ్ ఇస్ సంథింగ్ లైక్ వెరీ అన్యూజువల్. అంటే ఇప్పుడున్న మన తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో అలాంటిది ఒకటి చేయటం అనేది ఒక ఫీట్ అనే చెప్పుకోవచ్చు. సో హౌ డిడ్ యూ యాక్చువల్లీ డూ దట్ ఆదిత్య? అండ్ చేయటమే కాకుండా ఇండస్ట్రీ హిట్, ఇట్స్ లైక్ దిస్ ఇయర్ ఇట్స్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ హిట్స్, లిటిల్ హార్ట్స్. సో వాట్ యూ హ్యావ్ టు సే? No, I was not being conscious about what I'm doing.
అంటే ఓకే దీని తర్వాత ఏమవుతుంది, ఇది ఎట్లయితుంది అనేది. ఈవెన్ వెన్ ఐ వాస్ డూయింగ్ 90s ఆల్సో ఐ వాజ్ నాట్, అంటే ఇప్పుడు ఇది ఇట్ అవుతుందా కాదా అనేది ఏం ఆలోచించలేదు. కంటెంట్ నాకు మంచిగా అనిపించింది, వర్కౌట్ అవుతుందని స్ట్రాంగ్గా బిలీవ్ చేసిన. దో డిస్పైట్ హ్యావింగ్ సో మెనీ రిజెక్షన్స్ ఐ డెంట్ ఫీల్ దట్ ఓకే దిస్ విల్ నాట్ వర్క్ అన్ ఎనీ పాయింట్ ఆఫ్ టైమ్. యూనో మన విల్లో కూడా కన్సిస్టెన్సీ ఉంది, ఇట్ నెవర్ వెంట్ డౌన్. అండ్ వెన్ ఐ హర్డ్ ఇట్ ఆల్సో, బికాస్ every director or any creative person has only 5 years, hardly 6 years of capacity, his creativity. The generation change, your relatability will go down for sure. And as long as you are not, collaborating with the new writers and directors, you can't survive. If you believe that, okay, I will survive for a very long time, you have to keep on updating yourself constantly, and which I don't want to, because I'm so scared. I always see that Marthan is the director for Little Arts. I have quite a lot of differences. For him, it is a nostalgia. For me, it is only relatable. Yeah. Because I've seen so many people telling that they felt Little Arts as a nostalgia. For me, it didn't. It is just a relatable content. So there is a difference how I see my director saw the cinema and how, as being a producer, how I saw the cinema. Yeah. Both worked, but the emotions were different. So I feel that constantly, if you are not updating yourself, and don't see, and what I am going to lose, because I'm not going to lose anything. Wonderful. I had nothing to lose also. Wonderful. So amazing. Yeah. So Deepthi, coming to you, Nani is such a great actor, and wall poster cinema ద్వారా మంచి content based films తీసుకొచ్చారు. But for you as a first time producer, was it a big burden on your head? Was it a big challenge? Because మీరు మొదటి సినిమా చూస్ చేసుకోవటమే ఒక సోషల్ డిస్కషన్ని రేజ్ చేసే ఒక టాపిక్ బేస్డ్ సినిమాని మీరు ఎంచుకున్నారు. వాట్ వర్ యూ గోయింగ్ త్రూ యాజ్ అ డెబ్యూటెంట్ ప్రొడ్యూసర్? So disclaimer, and I didn't choose it. Yeah, it was chosen already. No, you didn't choose. Yeah. You ఒళ్ళోంచి పడినప్పుడు మీరు చేయాలి కదా. No, yeah. So that's so that was that. So first thing that Nani ఇప్పుడు కోట్ గురించి చెప్పినప్పుడు he said, Aki, can you read the script? అని. By then he already said yes to Jagdish. Okay. He didn't yes, obviously it was already in pre-production. But when I read the script, I saw such a honesty in writing, and that's what Nani also believes. If there is a good story and the storyteller has the honesty to tell that story, we do it. Okay. Fine. Like she said and everybody said, we trust that story, and then we put the money in and we bet on it. Whatever happens financially, at that point we didn't think about that. We knew it was a risk. We are dealing with a something like POC, so nobody might come to a theater and watch it. We knew, everybody knew, but we all ఏకీభవించింది ఏంటంటే ఇదొక మంచి సినిమా, that we have ఇది చెయ్యాలి, మనం చూసారా లేదా అనేది పక్కన పెడితే ఇది చేద్దాము అనుకున్నాము, because the script had everything. And that was what pulled me in, and I said, yeah, let's do this. ఏదైతే అది అవుతుంది తర్వాత అనేది. Obviously, it's not as easy as once the film is done. We will think a little bit. And then he thought, inta manchi cinema chesam kada, 100% iddam deenkani. Then he went ahead and he begged his this film against a small pretty film. That's how much he believed in the subject. Tell me, manam ippudu we are in an era where there's a lot of discussion happening around gender. Oka 2-3 ఏళ్లుగా మనం చూస్తుంటే intensity around gender has become very important and prominent. Even if you make a film like Little Hearts, అందులో కూడా ఒక జెండర్ ఆస్పెక్ట్ ఉంటుంది. అంటే ఎంతవరకు మనం దీన్ని ఎట్లా చూడాలి, దీనికి ఎంతవరకు న్యాయం చేయాలి, ఇట్లా రాస్తే జనాలు ఏమంటారో. సో దిస్ కైండ్ ఆఫ్ ఆల్వేస్ మానిటరింగ్, చెక్కింగ్, దిస్ ఇస్ హ్యాపెనింగ్. సో టెల్ మీ దగ్గరకు ఒక స్టోరీ వచ్చినప్పుడు హౌ డు యూ, అంటే మీ ఇన్స్టింక్ట్ ఏం చెప్తుంది మీకు? విల్ యూ పుట్ యువర్ జెండర్ ఇన్ ద ప్లేస్ అండ్ సే నో 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 దిస్ ఇస్ నాట్ రైట్ అనుకుంటారా, లేకపోతే యూ జస్ట్ బిలీవ్ ద ఇన్స్టింక్ట్ ఆఫ్ ద స్టోరీ? నో, ఎవ్రీవేర్ దెర్ ఇస్ అ జెండర్ పాయింట్. సో ఐ వాంట్ టు నో వాట్ డూ యూ గైస్ థింక్ అబౌట్ దిస్. అంటే మీ ఓన్ జెండర్ ఎప్పుడన్నా అడ్డం వస్తుందా డెసిషన్ మేకింగ్ లో? గర్ల్ ఫ్రెండ్ స్క్రిప్ట్ అనుకున్నప్పుడే దాని ముందు మేము బేబీ చేసాము. సో మాకు ఇది కంప్లీట్ కాంట్రాస్ట్ సబ్జెక్ట్. సో ఇలాంటి కథలు కూడా చెప్పాలి. మీరు ఇందాక అన్నట్టు రాహుల్ హానెస్ట్గా చెప్పాలనుకున్నాడు. సో ఇది సపోర్ట్ చేసి ఇది ఫిలిం ముందుకు తీసుకెళ్ళాలి అని తీసుకున్నాము. అండ్ ఆడియన్స్ కూడా రెగ్యులర్ కంటెంట్ కన్నా డిఫరెంట్ కంటెంట్ చూస్తారు. మెయిల్ పర్సెప్షన్ చాలా సినిమాలు వచ్చాయి, ఇండస్ట్రీలో ఆల్రెడీ 10 సినిమాలు ఉన్నాయి.
ఫిమేల్ పర్సెప్షన్ వస్తే ఎలా రిసీవ్ చేసుకుంటారు అనగా ఒక చిన్న ఎక్స్పెరిమెంట్ ఉంది. బట్ కంటెంట్ బిలీవ్ చేసి వెళ్ళాం. నేను కూడా కొన్ని సందర్భాల్లో టాక్సిక్ గానే బిహేవ్ చేశాను. కాకపోతే ఆ ఏజ్ లో నాకు తెలియదు. తర్వాత కథ చెప్పిన తర్వాత ఇలా చేయకూడదు కదా అని అనిపించింది. ప్రతి ఒక్క అబ్బాయిలో ఒక విక్రమ్ ఉంటాడు, కానీ అది తప్పని అతనికి తెలియదు. ఎప్పుడో ఫ్యూ ఇయర్స్ తర్వాత తెలుస్తుంది. సో నేను ఆ మెచ్యూర్ స్టేజ్కి వచ్చాను కాబట్టి ఇది చెప్పాలి అని అనుకున్నాను. నేను అమ్మాయి పర్స్పెక్టివ్ కదా, అబ్బాయి పర్స్పెక్టివ్ కూడా మనం తప్పు చేస్తే అది యాక్సెప్ట్ చేయగలగాలి అనే ఒక థాట్తోనే. అంటే యూజువల్గా అండి స్త్రీని అర్థం చేసుకోవడం చాలా కష్టం. స్త్రీని అర్థం చేసుకుంటే మగాడు కనుక వాడు ఏదైనా సాధించగలడు. అబ్బా, సో స్టేట్మెంట్ ఇచ్చారు. అండర్స్టాండింగ్ అనేది చాలా అంత ఈజీగా అది ఎప్పటికప్పుడు కొత్త కనిపిస్తూ ఉంటారు మనకి. మనము ఎంత ప్రోగ్రెసివ్గా ఉన్నా కూడా మళ్ళీ నేను ఒక మేల్ అయ్యేసరికి టక్మని అరే మనం కూడా అలా మాట్లాడితే ఎలా అని రియలైజ్ అవుతూ ఉంటాం. అరే మనం బయట అందరికి చెప్తాం కదా, రాస్తాం కదా అని అనిపిస్తూ ఉంటుంది. ఎంత లేదన్నా డిఎన్ఏలో అది ఉంది. అంటే మనం ఎంత ప్రోగ్రెసివ్గా మాట్లాడినా, మనం ఎంత మంచిగా ఉన్నా కూడా మళ్ళీ సొంత మనుషుల ఆడవాళ్ళ విషయానికి వచ్చేసరికి టక్మని ఏదో ఒకటి మాట దాటేస్తూ ఉంటాం, లేకపోతే ఫిమేల్ సెంట్రికి పెట్టిన బూతులు మాట్లాడేస్తూ ఉంటాం. తర్వాత రియలైజ్ అవుతూ ఉంటాం ఇది చేయొద్దు ఇంకోసారి అనిపిస్తుంది, కానీ మళ్ళీ ఒక రోజు మళ్ళీ చేస్తూ ఉంటాం. సో ఈ రాజు వెడ్స్ రాంబాయి గురించి తీసుకుంటే అందులో ఫస్ట్ నేను స్టోరీ విన్నప్పుడు అమ్మాయిని కొట్టేది ఉంది. తక్కువ షాక్ అయినా, కాసేపు ఆపిన, అరే ఏంద్రా అట్లా కొడుతున్నాడు ఏంద్రా వాడు అన్న. అంటే అన్న వన్ క్యారెక్టర్ అదే కదా అన్న అన్నాడు. సరే అని మళ్ళీ మొత్తం విన్న తర్వాత ఏం చేశానంటే మళ్ళీ అమ్మాయి కూడా వాడి చేత కొట్టించేది పెట్టించి బ్యాలెన్స్ చేసాను. కానీ అమ్మాయి సరిగ్గా కొట్టలే. కొట్టలేదన్నా, అమ్మాయి షూట్ లో ఉన్నా నేను. ఇప్పుడు మనం డైరెక్టర్ అయి ఉండి చెప్పలేము కదా పదే పదే. సో ఫస్ట్ మానిటర్ దగ్గర ఉన్నా, నేను మానిటర్ దగ్గర ఉంటే కాన్షియస్ అయిపోతున్నాడు అతను. అరే అదేంటి నాకు గట్టి కొట్టించరా, వాడు ఎట్లా కొట్టిండి పిల్ల ఎట్లా కొడుతుంది, తేజు కొట్టు గట్టిగా అని చెప్పి ఇక నేను మళ్ళీ బయటకు వెళ్ళిపోయినా. ఎన్నిసార్లు కొట్టినా అమ్మ ఇట్లా ఇట్లా ఇట్లనే కొట్టింది. సో అంటే కొన్ని బ్యాలెన్స్ చేసాం. కానీ ఓవరాల్ గా సినిమాని ఆ వాతావరణాన్ని, ఆ మనుషుల్ని, వాళ్ళ వ్యక్తిత్వాల్ని, అక్కడ ఏంటంటే ఒక రూటెడ్ విలేజ్ కదా, వాళ్ళకి బతకడమే సంస్కారం. అంటే కొట్టకూడదు, కొట్టాలి అట్లా ఉండదు. ప్రేమ, ఎక్స్ట్రీమ్ ప్రేమ, కోపం, ఎక్స్ట్రీమ్ కోపం, పగ, ఎక్స్ట్రీమ్ పగ, ఎవ్రీథింగ్ ఎక్స్ట్రీమ్ ఉంటాయి ఎమోషన్స్ అన్ని కూడా. కాబట్టి నేను కన్విన్స్ అయినా. బయట ఆడవాళ్ళకి చాలా ఇప్పుడు ఇన్స్టా యుగం నడుస్తూ ఉంది. మొత్తం సొసైటీ అసలు మొత్తం అమ్మాయిలు అబ్బాయిలు మొత్తం ఇన్స్టాలో ఉన్నారు. లిబరేషన్ వచ్చేసింది. థింగ్ ఆఫ్ సమ్ డిస్రెస్పెక్ట్ అసలు ఒప్పుకోవట్లేదు అమ్మాయిలు కూడా. అంటే యాజ్ ఐ సోడ్ ఇందాక మనం బిఫోర్ వి స్టార్టెడ్ అదే ఒప్పుకోకూడదు కూడా, అదే అంటున్నాను నేను. సో అలాంటి పరిస్థితుల్లో మీరు చేసే ఇలాంటి సినిమాలకి ఎంత డిబేట్ వస్తుంది. సో మచ్ ఆఫ్ డిబేట్. ఎందుకంటే మనం టీజర్ లో ట్రైలర్ రిలీజ్ చేసాం. ట్రైలర్ లో అమ్మాయిని అబ్బాయి కొట్టే షార్ట్స్ చేసాం. చాలా నెగిటివిటీ వచ్చేసింది. అంటే రియాక్ట్ అవుతారు, రియాక్ట్ అయింది. తర్వాత మళ్ళీ మనం వేరే వేరే ప్రమోషనల్ కంటెంట్ రిలీజ్ చేశాక కన్విన్స్ అయ్యారు. వాట్ అబౌట్ యూ బోత్, దీప్తి అండ్ జాన్వి? యూ బీయింగ్ ప్రొడ్యూసర్ హూ ఇస్ ద వుమన్, వాట్ కైండ్ ఆఫ్ సెన్సిబిలిటీస్ డు యూ యాడ్ టు ద స్టోరీ కానీ, స్క్రిప్ట్ కానీ, నెరేటివ్ కానీ? ఐ నో యూ గివ్ ఫ్రీడమ్ టు యువర్ డైరెక్టర్స్, బట్ మీ సెన్సిబిలిటీస్ ఏమన్నా యాడ్ చేస్తుంటారా through the process? I think personally you can't stop yourself, right, when you read it, and especially as like because we are used to a certain kind of characterization over a long period of time of how women are written and how men are written. That does not change completely. The theme stays the same, the treatment changes. For me, when I start to Prema, I would say maybe it worked, maybe it didn't work, I don't know, but the way the female character is written, I really like that. Okay. It was a fun film that you could have made them very stupid also. Actually, female characters both had some layer. That is what made me, I didn't think after that. I said, okay, because our time, maybe I heard so many other stories. Everything is good. You could have female characters grow a layer good. Yeah. Because we discount it. Yeah. And it's, as you said, conditioned. I don't think that it's something you do on purpose or by thought, because it just happens unconsciously. So the fact that somebody consciously, a writer consciously wrote a female character with
layers maybe in the least serious way. But still, a woman has like layers. If a male character in a comedy film has layers, so does the female as well. Yeah. That's what attracted me. And for me, my first film was Shekhar Kamala's love story. He writes women better than most people can write. Yes. Aina Rasif, hero characters, actress characters are really real women because he gets into the nuance of their emotion. Yeah. He's very thoughtful of that. So I've always been exposed to that for me on that end of work. I was exposed to only that. So that's, I think, something that comes in now every time I read any script. Oh. Because that thought process is ingrained now. Right. We work, Shekhar's team is a lot of women. So we're used to that now because that perspective on set, while we're shooting, adi kuda changes undayi. As a woman, maybe there is a change that you give even to the flow of the story, a small one. It happens. Samira character undi Kubiralo, Rashmika garu plays. You may not at first understand that, but the kind of support that she brings for Dhanush's character in the film, it is extremely nuanced. And if you watch it for the second time, maybe it really stays back with you. Samira's character is what stays back with me from Kubira the most. She's the element that lightens the film when it's needed. She's the element that makes the story go forward. Otherwise, it doesn't happen. Yeah. She's the strength of that film. So that's, I think, that nuanced writing, not out there also. But Deepthi, last scene in court lo, when Rohini anta annelluga she's been surrendering, submissive guntu, bharistu, to the end she slaps him. Idi enti adi me input leకపోతే is the Actually, director? we said yes to the film because of that scene. Because I think that's what Nani also said. That scene has to work. The wedding scene has to work. Okay. For this film, because the wedding scene and the girl between the girl and in the room, what happens in the room anedi, it has to beautifully capture the innocence of those two kids. And what Rohini ma'am is doing in the end is what shows, see, you don't have to have a huge character like she said, but no character should just be there for the name or sake. If whether it's a male or a female, if you're writing a story based on one character in the film and everybody is doing things just to move his story and they don't have their own character arc, then that won't work. Whether it's a male or a female, if they have a personality and they're doing things because they're Rohini garu is conditioned to do lived a certain life, but that years of suppression, what it does to them is what comes out. Nobody will write a scene where she's never spoken up and she's slapped, because it happens, right? When you are put through so much and you come after my daughter now, then that's where I draw the line. So character can be big or small, but in their mind they should have a life of their own. There is a reason why they act in a certain way anedi unda leda ane chusta in story innappudu. I just revolving around this central character and adding characters just because రాస్తున్నాం కదా స్టోరీ ఇది ఎలివేట్ చేయడానికి ఇంకేం కావాలి అనేది కాకుండా, every character has a life of its own, the story organically becomes, I feel that's whenever I hear, that's one thing I look out for. Aditya, when you started off with 90s and ఇప్పుడు ఎపిక్ లో కూడా నేను అంటే ఈవెన్ దట్ 1.5-2 minute of the first look మీరు రిలీజ్ చేసిన ఒక glimpse, I could see a lot of sensibilities wherein you were portraying the women character, the way you were portraying. Even 90s లో వాసుకి క్యారెక్టర్ అవ్వచ్చు, లేకపోతే లిటిల్ హార్ట్స్ లో అమ్మాయి శివాని క్యారెక్టర్ అవ్వచ్చు. వాట్ డూ యూ గో త్రూ వెన్ యూ రైట్ సచ్ క్యారెక్టర్స్? So to be honest, I wrote one of the beautiful scene in 90s where వాళ్ళ అమ్మ కిచెన్ లోకి తీసుకొచ్చి వాళ్ళ హస్బెండ్ చాలాసేపు ఒక పెద్ద మొనోలాగ్ చెప్తారు. ఓకే. అంటే లైఫ్ నేను హౌస్ వైఫ్ ఉండి ఏం చేస్తున్నా అనేది చాలా మంది ఏడ్చిరు. That was one scene that I was looking at my mom when she was watching the premiere. She cried. Okay, I knew that because I got inspired from her. But ఆమె ఎంత కష్టపడుతుంది అంతా చెప్పినా, but I don't follow it. Okay, it is very easy to show that okay అమ్మ ఎంత చేస్తుంది, నేను ఇంటికి పోతే మా అమ్మనే నీళ్ళు తెచ్చేస్తాను, మా నాన్న తెచ్చాడు. It is fact, and they are programmed, they are being like that. So కొన్ని I know that I'm doing it for make it understand. You have to balance both. And నాకు కొన్ని పార్టీ అను అని తెలిసినా కూడా చేస్తుంటా. అదే ఐ హ్యావ్ టు యాక్సెప్ట్ ఇట్, నేను పార్టీ అని అవి. అండ్ బట్ అంటే మరి పెద్ద చిన్న చిన్నటి కొంచెం ఐ కుడ్ గో అండ్ గెట్ మై వాటర్. ఓకే, నేను పోయి తెచ్చుకోగలుగుతా, కానీ నేను అడుగుతా, మా డాడీని అడగలేను అట్లా. దట్ లిబర్టీ ఐ గాట్.
ఫ్రమ్ మై హోమ్. చిన్న బడ్జెట్ ఫిలిమ్స్, మీడియం బడ్జెట్ ఫిలిమ్స్, అండ్ దెన్ న్యూ యాక్టర్స్, అందరూ న్యూ కమర్స్, 80% మంది న్యూ కమర్సే ఉన్నారు. ఇలాంటి వాళ్ళతో సినిమా తీయడం అన్నది విత్ దట్ బడ్జెట్స్, హౌ ఛాలెంజింగ్ ఇస్ ఇట్? అండ్ ఒకటి మీరు కూడా డెబ్యూటెంట్స్, సో బడ్జెట్స్లో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? మెయిన్ ఛాలెంజెస్ ఏంటంటే ఫస్ట్ న్యూ ఆర్టిస్ట్ని పట్టుకోవడం, ప్రాపర్గా దొరకరు, వాళ్ళని వర్క్షాప్ చేయటము, అవి చేయటం. ఇంకోటి మన కంటెంట్ బేస్ కాబట్టి మేము రియల్ లొకేషన్కి వెళ్ళి చేసాము. అంటే రియల్ లొకేషన్ అంటే సెట్ అవి లేకుండా, కానీ అంత జనాలందరిని తీసుకెళ్ళి అక్కడ పెట్టడం అది పెద్ద ఛాలెంజ్. అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క డిఫరెంట్ ఛాలెంజెస్ ఉంటాయి. పర్టికులర్ ఈ సినిమాకి అదంతా ఫారెస్ట్ ఏరియా. సో మేము వర్షాకాలం మాత్రమే షూట్ చేయాలనుకున్నాం, ఎందుకంటే గ్రీన్గా ఉంటుంది, బాగుంటుంది. అంటే అట్లీస్ట్ వింటర్ సీజన్ డిసెంబర్ ఆ టైంలో మేము షూట్ చేద్దాం అనుకున్న టైంకి హీరోయిన్కి లెగ్ ఫ్రాక్చర్ అయింది. ఆ హీరోయిన్, ఆ పిల్లని పట్టుకోవడానికి మేము చాలా నెలలు కష్టపడ్డాం, తెలుగు అమ్మాయిని పెట్టాలని. ఎవరు దొరకలేదు. అటు తిరిగాము, ఇటు తిరిగాము. లాస్ట్కి అనుకోకుండా నా దగ్గరికి ఆ ప్రొఫైల్ వచ్చింది, ఆ అమ్మాయి బాగుందని పెట్టేసాం. ఒక 1-2 months బాగా వర్క్షాప్స్ విత్ కెమెరాతో చేసాం. చేసిన తర్వాత ఎవ్రీథింగ్ డన్. ఇంకా షూట్కి వెళ్ళడమే అనుకున్న టైంలో ఎండాకాలం వచ్చేసింది. కరెక్ట్గా వర్షాకాలం పోవాల్సి వచ్చింది. మేము మనోళ్ళు షూటింగ్ స్టార్ట్ చేయడం, వాన రావడం, అంతే. బేటాస్ అవి ఇవన్నీ వేస్ట్ కదా. సో అట్లా మేము ఒక 38-36 డేస్లో చేయాల్సింది చాలా కాల్ షీట్స్, డేస్ ఎక్కువైపోయింది. ఇంకొకటి ఏంటి, అక్కడ చిన్న వస్తువు కావాలన్నా కూడా, ఒక పిన్నీస్ కావాలన్నా కూడా ఒక 10 kilometers దూరం వెళ్ళాలి. అక్కడ స్టేయింగ్ ఇష్యూ ఉంది. అంటే తినడానికి సౌకర్యం లేదు, ఉండడానికి సౌకర్యం లేదు. సో గట్టిగా వర్షం వస్తే వరదలు వచ్చే ప్రాంతం, కానీ అక్కడే షూట్ చేయాలి. ఎందుకంటే ఇప్పుడు మనం అక్కడ షూట్ చేసాం కాబట్టి ఒక డిఫరెంట్ వరల్డ్ లాగా మనకి అది కనిపిస్తుంది. సో ఇట్లాంటి చాలా ఛాలెంజెస్. తక్కువ బడ్జెట్ కాబట్టి సౌండ్ డబ్బింగ్ ఒక దగ్గర మా వాళ్ళు పెట్టారు, అది బాగాలేదు, మళ్ళీ తెచ్చి రామనాయలో పెట్టాము. తక్కువ బడ్జెట్ కాబట్టి ఎస్ఎఫ్ఎక్స్ ఎవరికో ఇచ్చారు, అంటే ఫైనల్ ఇచ్చారు, మళ్ళీ తీసుకొచ్చి మళ్ళీ రామనాయలో చేయించాం. డిఐ 3 times బాగా ఎస్కలేట్ అయింది. మీరు ఒక బడ్జెట్ అనుకున్నారు, దానికి ఎస్కలేట్ అయింది బడ్జెట్. పర్ఫెక్ట్ బడ్జెట్ అంతే, చిన్న బడ్జెట్ పెద్ద బడ్జెట్ ఈ కథకి పర్ఫెక్ట్. అదే నాకు అర్థమైంది, మీరు ఒక బడ్జెట్ అనుకున్నారు, కానీ అది దానికి ఎస్కలేట్ అయింది. ఒక 40-50 lakhs ఎక్కువైంది. సో మళ్ళీ ద బెస్ట్ వచ్చేసరికి ఇప్పుడు ఎడిటింగ్ చాలా రోజులు చేసాం, గ్రేడింగ్ 3 times గ్రేడింగ్ చేసాం. సో ఇట్లాంటి ఛాలెంజెస్. అఫ్కోర్స్ నా వెనకాల ఈటీవీ విన్ ఉండటం అనేది కొంచెం కంఫర్ట్ అయింది, లేకపోతే ఇంకా అది సో ఇలాగే ఇంచుమించుగా డిఫరెంట్గా వేరే ఛాలెంజెస్ అన్ని సినిమాలకు ఉంటాయని నేను అనుకుంటున్నాను. అంటే నేను అనేది ఏంటంటే మీరు ఐ మీన్ ఆదిత్య అండ్ వేణు, మీకు చాలా కొంచెము ఇంకెక్కువ ఉంటాయి ఇలాంటి ఛాలెంజెస్. అట్లీస్ట్ ద 3 of you హ్యావ్ సమ్ బ్యాకింగ్ సపోర్ట్. అంటే మీకు ఒక ప్రొడక్షన్ హౌస్ ఉంది, ఎప్పుడైనా అటు ఇటు అయినా కొంచెం ఏదన్నా. బట్ టెల్ మీ ముగ్గురు కూడా ఇజ్ ఇట్ అ బిగ్ థింగ్? అంటే ఒక బడ్జెట్ అనుకుంటే ఆ బడ్జెట్లో ఒకవేళ అవ్వకపోతే దాన్ని ఎస్కలేట్ చేయటం, స్ట్రెచ్ చేయటం. 6 months I didn't sleep with that stress. So it's a very big thing. Okay. Whether our money will be backing or not, at the end of the day ఒక ప్రోడక్ట్ ఇస్తున్నారంటే అదే దాని బడ్జెట్ అనుకునే తీస్తాం కదా. Whether there is an overflow or not, is secondary. Right. To go and ask for that overflow is the worst thing. You know, the worst incompetence you can feel for yourself. Because you don't want to go there because you know ఒక ప్లాన్ తో సెట్ అవుట్ చేశారు. Of course contingency ఉంటుంది, 10% maximum I would say here and there. దానిపైన అది ఆ కంటిన్జెన్సీ కూడా why, how, you know, it's the worst feeling to have. Budget word makes me just laugh. And what about you, Dheeraj? ఒక పక్కన అరవింద్ గారు ఈజ్ లైక్ అ హెడ్ మాస్టర్. ఆయన ప్రతి ఒక్కటి హీల్ బి సూపర్వైజింగ్, హీల్ బి మానిటరింగ్. ఇట్ ఈస్ నాట్ ఈజీ. హీ కమ్స్ విత్ అన్ లార్జ్ ఎక్స్పీరియన్స్ అండ్ హీ నోస్ మీరు ఏం చెప్పినా కూడా ఇది ఐ డోంట్ థింక్ దిస్ ఇస్ రైట్ అని అంటారు కదా. అంటే లక్కీగా ఈ ప్రాజెక్ట్ మీద అంత హ్యాండ్స్ ఆన్ లేరు ఆయన. మాకు ప్రతిరోజు ఆ క్లాస్లో ఏం పీకలేదు. కానీ యాక్చువల్లీ మేము బడ్జెట్ ఫెయిల్యూర్ మాది. మేము ప్రాబ్లం ఎక్కడొచ్చిందంటే ఇనిషియల్గా ఇది హిందీ సినిమాగా చెయ్యాలి అని అనుకొని, అంటే లైక్ హిందీ, తెలుగు, తమిళ్ ఆల్ లాంగ్వేజ్ చేయాలి అని కొంచెం ముందు నుంచే టెక్నీషియన్స్ దగ్గర నుంచి అన్ని ప్రొడక్షన్ వాల్యూస్ అని అన్ని కొంచెం ఓవర్ స్పెండ్ చేసాం. లాస్ట్కి మేము ఓన్లీ తెలుగు సినిమాగా ల్యాండ్ అయ్యాం. సో ఆ కాస్ట్లన్నీ మాకు
ఎక్కువే అయ్యాయి. బడ్జెట్ విషయంలో ఇది మాకు ఎక్కువనే చాలా ఎక్కువైంది. హౌ ష్యూర్ వేర్ యూ అంటే ఆ కంటెంట్ మీద నమ్మకం ఉంది, బట్ ఇట్స్ అ బిగ్ స్టార్ కాస్ట్ కదా. రష్మికని పూల్ చేయటము అండ్ దెన్ దీక్షిత్ ఆల్సో ఇస్ నాట్ అ లెస్ స్టార్, ఈజ్ ఆల్సో దేర్, బట్ రెమ్యునరేషన్స్ అవుతాయి అండ్ యూ హ్యావ్ టు లిటరలీ రిలై ఆన్ అ ఫీమేల్ సెంట్రిక్ ఫిలిం. అంటే ఒక ఫీమేల్ ఈజ్ రన్నింగ్ ద షో. సో దాని మీద కూడా మీకు పూర్తి కాన్ఫిడెన్స్ ఉంటే కానీ యూ కాంట్ జంప్. రష్మిక గారు ఉన్నారని కాదు, కానీ ఈ సినిమా స్పెండ్ చేసింది బిజినెస్ చేసుకోగలం, వెనక్కి తెచ్చుకోగలం అనే కాన్ఫిడెన్స్ ఉంది. అంటే నాన్ థియేట్రికల్ చేసుకోగలం అని, కానీ థియేట్రికల్ మేమే రిలీజ్ చేసుకున్నా ఎలా మార్కెట్ చేసుకోవాలి, అసలు పొటెన్షియల్ ఎంత ఉంటుంది థియేటర్, అంటే బేర్ మినిమంలో మనం కలెక్ట్ చేసినా మనం సేఫ్ అవుతామా, ఈ ఎకనామిక్స్ మీద వర్క్ చేసాం. బట్ ఏంటంటే ఒక చిన్న ఫస్ట్ స్క్రిప్ట్ అని అనుకున్నప్పుడు రష్మిక గారు కాదు, సో తక్కువ బడ్జెట్ లో తెలుగు సినిమా చేద్దాం అనుకున్నాం. తర్వాత రష్మిక గారు వచ్చారు. వచ్చిన తర్వాత ఎక్కడో ప్రొడ్యూసర్కి ఒక ఆశ ఉంటది కదా, పెద్ద సినిమా చేద్దాం దీన్ని అని, హిందీ చేద్దామని ఏదేదో చేసాం. సో అక్కడ బడ్జెట్ మిస్ఫైర్ అయింది. బట్ ల్యాండింగ్ టైంకి మేము పెట్టిన బడ్జెట్ తెలుగు మీద రికవర్ చేసుకునే ఆ కాన్ఫిడెన్స్ ఉంది కాబట్టి మేము ఓన్లీ తెలుగుకి స్టిక్ అయ్యాం. The scale is what matters. From what I'm seeing here, the issue is the scale. The bigger the scale, more issues, because nothing is in your hands anymore. You are dependent on so many people's schedules, so many people's, and I've seen it also. Hit is one scale and Court is one scale. The troubles that you have with Hit versus Court, I've been very lucky. And a screenplay nunchi, I was there and we were able to schedule the film, and touch wood, with God's grace, everything happened on time. But you know, itla Venu garu cheppinattu, because anukoni situations jarigite I could call the shots, and I said, and because everybody was a newcomer and they don't have other things, they're all focused on this. But when you're working with, I think that's the difference. When the scale becomes bigger, there's more things can go wrong. Like when it's small, everybody is new, everyone is focused on this project. Production is one of the easiest thing, and there is Ayan annattu, Venu garu annattu, problems ochina the scale that it goes misses is smaller. So I feel that's probably what I'm seeing. With Court, I was lucky. So what about you, Aditya? అంటే ఐ నో ఈటీవీ బ్యాకింగ్ ఉంటుంది మీకు, ఎంత ఉన్నా కూడా అగైన్ ఒక డే టు డే లైఫ్ లో పైసా మీరే చూసుకోవాలి. యూ హ్యావ్ టు క్యాల్కులేట్ అండ్ సీ టు ఇట్ దట్ యూ డోంట్ గో ఫర్ అ లాస్. అండ్ it was tough to me, but okay, ఇప్పుడు నేను దీనిలో తీసుకోవాలా అని అంటే అట్లా ఉన్నా నేను. because I was not thinking about how much okay, what is my portion. I was never thought of it. Like I just wanted it, whatever my director wanted, I make sure that I used to get it. Like I never thought of ఇది బడ్జెట్ లో అవుతుందా లేదా ante. That was only one question I used to ask my executive producer, whether it is within the budget or not. That always the only question I used to ask. After that, never. And he used to come to me and say like, ఇది ఇంకా మనకే మిగిలదు, it's fine, but you have to go ahead. Because I know that I bet on my name and my judgment. నేను జడ్జ్మెంట్ చెక్ చేసుకోనికే తీసిన సినిమా, అంటే నేను రిలేటబుల్ ఉన్నానా లేదా అని. దట్ వాస్ ద మోర్ ఇంటెన్షన్, అండ్ ద కాన్ఫిడెన్స్ ఐ హ్యాడ్ వాస్ వెన్ ఐ హర్డ్ ద ఫస్ట్ హాఫ్ ఇట్ సెల్ఫ్. ఐ న్యూ దట్ దిస్ గోయింగ్ టు వర్క్ బిగ్ టైమ్, బట్ ఐ వాస్ నాట్ షూర్ హౌ మచ్ ఫుట్ఫాల్ we are going to get it. But చూసినోడికైతే 100% is going to be a nice film. I wanted to do that, and అదే జరిగింది, అండ్ ఇట్ వాస్ వండర్ఫుల్. బట్ మరి ఇప్పుడు ఆదిత్య చెప్పినట్టు అండి, ఫస్ట్ డెబ్యూ ప్రొడక్షన్ చేస్తున్నప్పుడు మీకు అనిపిస్తుందా, అంటే ఇది ముందు అసలు డబ్బులు వచ్చినా రాకపోయినా ఫస్ట్ నా జడ్జ్మెంట్ ఎట్లుందో నేను చూసుకోవాలి, లెట్ మీ టెస్ట్ మై సెల్ఫ్ అని అనుకుంటారా? లైక్ వాట్ ఆదిత్య సెడ్, డిడ్ యు ఆల్ ఫీల్ దట్ వే? అంటే డబ్బుల గురించి కాదు, కానీ జడ్జ్మెంట్ పాయింట్ అంటే నాకు ఫస్ట్ ప్రొడక్షన్ అని కాదు, అంటే దాని ముందు నేను అంబాజీపేట మూవీ ప్రొడ్యూస్ చేశాను, అండ్ కపుల్ ఆఫ్ అదర్ ప్రాజెక్ట్స్ లో కో ప్రొడ్యూసర్ గా ఉన్నాను, అన్ని చేశాను. కాబట్టి నాకు ప్రతిసారి జడ్జ్మెంట్ మీద బెట్ చేయడం అయితే అది ఉంటుంది. అంటే నేను ఒక ఫ్లాప్ సినిమా నాకు లేదు, కానీ నౌ ఐఎమ్ లిస్నింగ్ టు స్టోరీస్, బట్ గుడ్ థింగ్ ఇస్ ఐ హావ్ అ సెకండ్ ఒపీనియన్ విచ్ ఇస్ ద ఫైనల్ ఒపీనియన్ నాకు. బట్ నేను యాక్చువల్లీ ఒక ఫ్లాప్ సినిమాలో పార్ట్నర్. ఆ సినిమా రిలీజ్ రోజు మార్నింగ్ 8 AM కి ప్రసాద్ లో షో ఉంది, టీంలో ఎవరు రాలేదు, నేను ఒక్కడనే వెళ్ళా. ఆ సినిమా ఆడదని నాకు తెలుసు, కాకపోతే నా పార్ట్నర్స్, డైరెక్టర్ చాలా మంది లేదు ఇది బ్లాక్ బస్టర్, అసలు హిస్టరీ క్రియేట్ చేస్తాను ఫీలింగ్ లో ఉన్నారు. థియేటర్కి ఎందుకు వెళ్ళానంటే నేను కరెక్ట్ అని నేను ఫీల్ అవ్వడానికి, వాళ్ళు రాంగ్ అని తెలుసుకోవడానికి కోసం వెళ్ళా. ఆ రోజు గనక ఆ సినిమా హిట్ అయ్యి
నేను రాంగ్ అయితే నేను ఇండస్ట్రీ వదిలేసి వెళ్ళిపోదామని ఫిక్స్ అయిపోయా. అమ్మో. ఆ సినిమా ఫ్లాప్ అంటే బాగాలేదు అని అక్కడ బయటకు వచ్చిన వాళ్ళ ఫేస్ లో రియాక్షన్ అర్థం అవ్వగానే అప్పుడు నేను కాల్ దగ్గర వేసుకున్నాను. ఓకే, నా జడ్జ్మెంట్ వర్కౌట్ అయింది. సినిమా ఫ్లాప్ అవ్వడం, డబ్బులు పోవడం సెకండరీ. జడ్జ్మెంట్ లేకపోతే తర్వాత సస్టైన్ అవ్వలేము. అదే ఇప్పుడు మీరు డోలాముఖి పెట్టినప్పుడు మీరు సినిమా ప్రొడ్యూస్ చేద్దాం అనుకున్నారు. ఇప్పుడు ఈ సినిమా హిట్ అవ్వడంతో ఒక రకమైన కాన్ఫిడెన్స్ వస్తుంది కదా వేణు గారు. అంటే నౌ ఐ నో, ఓకే నా జడ్జ్మెంట్ రైట్, గోయింగ్ ఫర్దర్ నేను ఏమైనా పిక్ చేస్తే ఐ థింక్ ఐ విల్ డూ ద బెస్ట్ అని ఒక కాన్ఫిడెన్స్ వస్తుంది కదా. అవును, అంటే ఎప్పుడైనా సక్సెస్ ఇచ్చే కిక్ అది. అంటే కరెక్టే, బట్ నేను ఐమ్ టాకింగ్ అబౌట్ ద జడ్జ్మెంట్. ఈ సినిమా తీయాలంతే. ఇప్పుడు మీరు అన్న కూడా అదే అన్నారు, గర్ల్ ఫ్రెండ్ అప్పుడు ఇది తీయాలి మంచి సినిమా అనే దాంట్లో ఉన్నారు కదా. సో నాకు కూడా ఎలా ఉంటుందంటే ఫస్ట్ పెట్టిన పైసలు రావాలి. ఫస్ట్ ఓకే, ఎవరో మన మీద ఇన్వెస్ట్ చేస్తారు, మనతోని ఫైనాన్షియల్ పార్ట్నర్స్ ఉంటారు. ఫస్ట్ పెట్టిన పైసలు రావాలి, పేరు రావాలి, ఇక మిగతా అనేది నెక్స్ట్ థింగ్ అదే. ఎందుకంటే నేను ఒక ఇంటెన్షన్తో ఇప్పుడు నేను ప్రొడక్షన్ హౌస్ పెట్టినప్పుడు ఒక థీమ్ అనుకుని పెట్టాను, ఏది పడుతుంది తీయొద్దు, దీనిలో ఓన్లీ వాల్యుబుల్ కంటెంట్ తీయాలి, ఒక మీనింగ్ఫుల్ కంటెంట్ మాత్రమే ఇందులో మనము చేయాలి, డబ్బులు రావాలి అంతే. అంటే బాగా డబ్బులు కాదు, పెట్టిన డబ్బులు రావాలి అని. సో అలా ఇప్పుడు నేను అలా చేస్తా ఉన్నాను. అంటే ఓన్లీ స్టోరీ జడ్జ్మెంట్ ఉండదు కదా, ఫైనాన్షియలీ ఆల్సో జడ్జ్మెంట్ కరెక్ట్ ఉండాలి. లేకపోతే ఇఫ్ దేర్ ఇస్ ఏ ఫిల్మ్ దట్ ఈస్ వర్త్ ఎక్స్ ఇస్ వాట్ యూ నీడ్ టు పుట్ ఆన్, దానికి ఆ జడ్జ్మెంట్ లేకుండా 2x 5x అయిపోతే దెన్ అగైన్ you miss somewhere. As long as you get that back, you are in good judgment. Right. If you don't get that back, you are in bad judgment. ఇప్పుడు థియేటర్లో బ్లాస్ట్ అవ్వడం అనేది అన్ని టైంలో జరగదు. ఇప్పుడు రాజు వెడ్స్ రాంబాయ్ కానీ లిటిల్ హార్ట్స్ కానీ ఇప్పుడు జరిగింది అని అంటే దాని వెనకాల కొన్ని రీజన్స్ ఉన్నాయి. యూత్ఫుల్ కంటెంట్కి చాలా దూరంగా ఉన్నారు, ఆడియన్స్ వెయిట్ చేస్తున్నారు. ఈవెన్ కోర్టు విషయంలో కూడా అదే. అంటే కొంచెము సొసైటీ మీద ఇప్పుడు యాక్ట్ ఏదైతుంది కదా, అది ట్రెండింగ్లో ఉంది అప్పుడు, యూత్ సినిమా. సో యూత్ అందరూ వచ్చేది థియేటర్కి వచ్చేది యూత్. సో ఆల్వేస్ అలా జరగదు. సో ఇలాంటి ఒక 4-5 హిట్లు అయినాయి అనుకోండి, మళ్ళీ దీనికి రిలవెన్స్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. సో ఆల్వేస్ మనము థియేటర్లో బ్లాస్ట్ అవుతుంది, బ్లాక్ బస్టర్ అవుతుంది ఇది అని మనం జడ్జిమెంట్ని అది అన్ని కాలాల్లో అది పనిచేయదు. సో మన చేతిలో ఉంది ఏంటంటే ఫస్ట్ సక్సెస్ విత్ ఇన్ ద బడ్జెట్లో చేయటం అంతే. బట్ టెల్ మీ అండి, ఈ సంవత్సరం యాక్చువల్గా రిలీజ్ అయిన సినిమాల్లో 10% సక్సెస్ రేట్ అని మాట్లాడుకున్నాము. అందులో 3% బ్లాక్ బస్టర్స్ హిట్స్, ఓకే, మిగతా 6-7%. బట్ మేజర్ ఫిలిమ్స్ అంటే బిగ్ బడ్జెట్ ఫిలిమ్స్, బిగ్ స్టార్ కాస్ట్ అవన్నీ తుడిచిపెట్టుకుపోయినాయి. అదర్ దెన్ 1 or 2 ఫిలిమ్స్ లైక్ సంక్రాంతికి వస్తున్నాం, దట్ ఇస్ ఆల్సో ఇట్స్ నాట్ అ బిగ్ బడ్జెట్ ఫిలిం, ఇట్ ఈస్ అ బిగ్ స్టార్ కాస్ట్, అంటే వెంకటేష్ గారు ఉన్నారు. బట్ ఐఎమ్ టాకింగ్ అబౌట్ సచ్ ఫిలిమ్స్. అంటే you as producers or first time producers, what is your learning? అంటే మీ what did you gauge out of this? అంటే why did those films failed అని మీరు అనుకుంటున్నారు? అంటే I think admiration for actors is gone down. Okay. I don't think so that there will be, అంటే ఒకప్పుడు విపరీతంగా ఒక అడ్మైర్ చేస్తుండే, ఒక అది ఇప్పుడు వస్తున్న జనరేషన్కి అది లేదు, అది ఉండదు. ఇంకా ముందు సూపర్ స్టార్స్ ఉండదు, దేర్ వోంట్ బి ఎనీ సూపర్ స్టార్స్. అండ్ బికాస్ వాళ్ళకి నేను ఇంకొక మనిషిని అడ్మైర్ చేసేది ఏంది అనే ఫీలింగ్ ఉన్నారు. అండ్ దే ఆర్ అన్ యాక్టర్స్. ఓకే, దట్ ఈస్ అ రియల్ హార్ష్ ట్రూత్. దట్ బ్లైండ్ లవ్ ఇస్ నాట్ దేర్ ఎనీమోర్. బట్ కొంచెం డిఫర్ అయ్యేది అంటే దేర్ స్టిల్ లవ్ ఫర్ దోస్ బిగ్ యాక్టర్స్, లాట్ ఆఫ్ లవ్, బట్ there's a line that they draw, come on man, not again annattu unnaru ante, like this is a film where how much more, like they give me different this with those big actors. I also felt that, like, you know, unless until it doesn't matter to them. ఇప్పుడు మనం ఇన్స్టాగ్రామ్ రోల్ చేస్తుంటే ఏదో ఒక రీల్ నేను చాలా ఎమోషనల్ గా ఫీల్ చేస్తుంది, నీ నెక్స్ట్ హాఫ్ అన్ అవర్ మూడు ఆ రీల్ మీద ఆధారపడి ఉంటుంది. దట్స్ random reel that could be from somewhere else. So where you are getting that, you know, the span of things, and you are people are having ADHD now. అది లేదు, they don't want to sit in the theater for a very long time and see what you are doing, unless until they are getting engaged with it. So I don't think so, but the problem here is they will love cinema for sure. ఇదొక సర్కిల్. ఇప్పుడు సినిమా థియేటర్ పోతా అంటున్నారు కదా, ఆఫ్టర్ ఏ వైల్ సినిమా థియేటర్ పోయి సినిమా చూద్దామేరా అనేది ఒకటి వస్తుంది మనకి. అది ఒక సర్కిల్. ఒకప్పుడు we used to have a very big specs, then we got into small and then frameless. Now again this big specs. Oh no, correct. You know, that is always circle. So అది తిరుగుతుంటది.
Yeah. I don't know how far it will go. యా But yeah. వెరీ ట్రూ. బట్ అంటే నేనేమనుకుంటున్నానంటే ఇప్పుడు కుబేరా లాంటి సినిమాలో ఒక మెయిన్ లీడ్ అంటే ధనుష్ లాంటి ఒక పెద్ద స్టార్ ఈజ్ లైక్ బిగ్గెస్ట్ స్టార్ ఆఫ్ ద కంట్రీ. అలాంటి స్టార్తో ఒక బిచ్చగాడి రోల్ ప్లే చేయించడం అన్నది దట్ ఇట్ సెల్ఫ్ ఐ థింక్ అంటే ఈవెన్ ద బిగ్గెస్ట్ ఆఫ్ ద బిగ్ స్టార్స్ ఆర్ ఆల్సో లుకింగ్ అవుట్ ఫర్ కాంటెంట్. ఇఫ్ దే రియల్లీ లుక్ అవుట్ ఫర్ కాంటెంట్ ఆ సినిమా వర్క్ అవుతుంది. Yeah, అంతేగాని యూ జస్ట్ షో యువర్ స్టార్ డమ్ అండ్ 10 మందిని కొట్టడం తన్నడం ఇవన్నీ ఐ డోంట్ థింక్ పీపుల్ ఆర్ రియలీ Yeah, try something new and then people are more interested. So that's, I feel, where the problem They is want at to least. see, Yeah. some kind of కంటెంట్. అంటే వాళ్ళు ఒక రకమైన స్వాగ్ ని చూడాలనుకుంటున్నారు వాళ్ళ యాక్టర్స్. దే డోంట్ వాంట్ టు సీ వాట్ హీ యూస్ టు డూ. అండ్ ఈవెన్ ద జోక్స్ ఆల్సో, ఈవెన్ ద డైలాగ్స్ ఆల్సో, ఇఫ్ యూ కమ్ ఆన్ ద థియేటర్ అండ్ ఆయన పర్సనల్ లైఫ్ కి రిలేటెడ్ ఒక డైలాగ్ చెప్తారు, దట్ కుడ్ బి ఎనీథింగ్. Only his fans will enjoy it, not everybody. వెరీ గుడ్ పాయింట్. That is the problem where you see, and I personally feel it. I don't admire anybody like that. Like, there should be a reason for me. I am a huge fan of Kamal Haasan. I admire him to become a director. Okay, if you are a software engineer, if you are admiring him so much, he's not doing anything to you. And the admiration maybe they're calculating it. So I don't see what am I getting. They rather go and admire some high court lawyer so that they become a lawyer, రైట్. advocate, and they are taking such a insensible admirations now. They treat cinema as, they respect it, they treat it as a entertainer, and that is how the next 10 years generation going to be. Basically, formats don't work anymore. Right? Yeah, exactly. అండ్ ఆల్సో ఐ థింక్ ఈ బిగ్ బడ్జెట్లు పెట్టేసి స్టార్ కాస్ట్ల మీద రెమ్యూనరేషన్ మీద ఇంత బడ్జెట్లు పెట్టేసరికి కూడా ఈ టికెట్ ప్రైజులు ఇన్ఎవిటబుల్ గా పెంచాల్సి వస్తుంది. దానివల్ల కూడా ఐ డోంట్ థింక్ పీపుల్ ఆర్ రియలీ విల్లింగ్ టు గో టు ద థియేటర్స్ అండ్ వాచ్ అ ఫిల్మ్. నువ్వు ఒక్కొక్క టికెట్ 250, 350, 500, ఇంకా రిలీజ్ రోజు అయితే 1000 రూపాయలు ఆర్ సమ్టైమ్స్ 3000. ఐ హర్డ్ సమ్వన్ బయింగ్ టికెట్స్ ఫర్ 3000. ఇట్స్ లైక్ ఇన్సేన్. అంటే ఇట్లా జరిగితే కూడా ఐ థింక్ ధీరజ్ కెన్ టాక్ అబౌట్ దిస్. ధీరజ్, వాట్ ఒపీనియన్ డూ హ్యావ్ ఆన్ దిస్ టికెట్ ప్రైసెస్? అంటే 2 sides ఉందండి. అంటే ఇప్పుడు రాజమౌళి గారు సినిమా చేస్తారంటే స్పెండ్ ఎక్కువ ఉంటుంది. అంటే ఆ స్పెండ్ చేసేది ఆడియన్స్ కోసమే, ఆడియన్స్ ని థ్రిల్ చేయడానికి, ఆ లార్జ్ క్యాన్వస్ చూపించడానికి. అది తప్పదు. అలా కొన్ని ప్రాజెక్ట్స్ కి స్పెండ్ చేస్తారు జెన్యున్ గా ఫర్ ఆ లార్జ్ క్యాన్వస్ చూపించడానికి. దానికి కొంచెం ఆ టికెట్ రేట్ హైక్ ఉంటే దే కెన్ రికవర్ దేర్ మనీ, లేదా రికవర్ ఎప్పుడు అవ్వదు. సో ఫర్దర్గా వచ్చే సినిమాల వాళ్ళకి కూడా స్పెండ్ చేయాలంటే భయం వేస్తుంది. సో ఆ డిఫరెన్స్ తెలియాలి. కానీ ఒకసారి జీవో ఇవ్వడం అలవాటు అయిపోగానే చిన్న సినిమాలకు కూడా మనం అప్లై చేసేసుకొని తెచ్చేసి అంత వర్త్ కాని సినిమాలకు కూడా చేసి ఆడియన్స్ని థియేటర్కి దూరం చేస్తున్నాం. అండ్ డిస్ట్రిబ్యూటర్స్ కూడా ఎలా అయిపోయిందంటే, సార్ టికెట్ రేట్ పెరుగుతుందంటే ఒక రేటు, పెరగట్లేదంటే ఒక రేటు అనే ఒక మైండ్ సెట్ మనమే క్రియేట్ చేస్తాం. గవర్నమెంట్స్ దగ్గర నుంచే వాళ్ళే అందరికి ఇవ్వము, ఓన్లీ నిజంగా ఆ రేంజ్ ఉండి అండ్ జనాల్లో కూడా ఆ సినిమా మీద అంత ఇది ఉన్నప్పుడు ఇస్తే బాగుంటది. ఆ చిన్న కరెక్షన్ జరగాలి. మీరు గర్ల్ ఫ్రెండ్ అప్పుడు అల్లు అరవింద్ గారు కేటగారికల్ గా చెప్పారు టికెట్ ప్రైస్ పెరగదు అని. రాజు వెడ్స్ రాంబాయ్ అప్పుడైతే రాహుల్ గారు స్టేజ్ మీద చెప్పారు, నితిన్ సాయి అండ్ ఆల్ దే సెడ్ 99 రూపీస్ యువర్ టికెట్ అని. దట్ ఈస్ సచ్ అంటే ఏం హ్యాపీ కదా, నేను 99 రూపీస్ సినిమా అంటే హ్యాపీగా వెళ్ళిపోయి చూడొచ్చు. రాజు వెడ్స్ రాంబాయ్ అప్పుడు చూసాము. దాని ముందు ఇది యాక్చువల్లీ మల్టిపుల్ టైమ్స్ అప్లై చేసాం. ఫస్ట్ అంటే నేను డిస్ట్రిబ్యూటర్ గా ఉన్నప్పుడు రైటర్ పద్మభూషణ్ అనే సినిమా నేను రిలీజ్ చేశాను. అప్పుడు ఇదే 100 రూపీస్ టికెట్ ఐడియా పెట్టాం. వెనస్డే రోజు ఏదో మదర్స్ కి ఫ్రీ షోస్ అని, ఎక్కడున్నా సరే మదర్స్ తో వెళ్తే ఫ్రీ షో అని పెట్టాం. చాలా చేసాం. బట్ నాకు నిజంగా రేట్ తక్కువ పెట్టినప్పుడు అయితే ఆడియన్స్ పక్కా వస్తున్నారండి. అది ప్రూవ్ అయింది. దాని తర్వాత నేను ఇంకొక సినిమా పేక మెడలు అనే సినిమా రిలీజ్ చేసినప్పుడు ట్రై చేశా. అప్పుడు కూడా మేజర్ గా జనాలు అయితే వస్తారు కానీ, అంటే ఆ సినిమా కంటెంట్ వర్కౌట్ అవ్వలేదు, జనాలు అయితే థియేటర్కి వస్తారు కానీ అందరం ఆ మైండ్ సెట్ లో లేము. అంటే మల్టీప్లెక్స్ లో ఒప్పుకోరు, అక్కడ ఒక ఇష్యూ వస్తుంది. ఇప్పుడు మల్టీప్లెక్స్ లో కాదని మనం సింగిల్ స్క్రీన్ లో రిలీజ్ చేయలేము. అన్ని సింగిల్ స్క్రీన్స్ రెనోవేటెడ్ అయి లేవు. సో మల్టిపుల్ ఇష్యూస్ ఉన్నాయి. అంటే ఆర్గనైజ్డ్ సెక్టర్ కాకపోవడం వల్ల. చెప్పనా ధీరజ్ గారు, ఇది ఒక నామోషిగా కూడా ఫీల్ అవుతున్నారు. బిగ్ స్టార్, ఇంత పెద్ద బడ్జెట్, కమాన్ తక్కువ రేటు టికెట్ పెడితే ఎట్లా అన్న ఒక నామోషి కూడా ఉన్నట్టు ఉంది. అది ఉంది. డైరెక్టర్స్ ప్రొడ్యూసర్స్ గా ప్రొడక్షన్ హౌస్ కూడా మనకు కూడా
వాడు తెచ్చుకున్నాడు కదా మనం కూడా తెచ్చుకుందాం, Yeah. ఆ సినిమాకి ఇచ్చారుగా మన సినిమా ఏం తక్కువ, ఇది వచ్చింది. So what did you do for Kubera? For me, it becomes a loaded question because I'm related from three sides. Please, that's why. I'm an exhibitor, distributor, producer. Exactly. Good, that's why I asked you. Actually, you have to work for me in all three aspects. I'll tell you straight, not just Kubera or something. When we talk about increasing for maybe star heroes, as we discussed today, some logic of demand supply also adds in more than just ego, is what I personally. Okay. There is demand, there is an opening. Obviously, as a business, the thought process is going to be commercially, right? Okay. Art is one thing, and then commercially you want to capitalize on those 3 days. As we were discussing before this started kuda, Monday is as it is, Friday, Saturday, Sunday ante edo chesukovali kada. That is the thought, and I don't advocate any thought process. This is my understanding of what the thought process is. Okay. Our mindset lo ideally is what our ticket rate geo kosam generally a lot of people end up going. It is a commercial decision because somewhere you have to keep going, you have to keep making films. Ante kuda unnai kada, it's not like that can stop. Yeah. That is the thought process is what I understand. Okay. Other thought processes, 50 rupees, 100 rupees, 200, 250, 350, whatever the plus hike, whatever, నేను ఇస్తున్నాను యాజ్ అన్ ఆడియన్స్ మెంబర్, నాకు ఆ ఎక్స్పీరియన్స్ వస్తుందా లేదా, నాకు ఆ వాల్యూ ఆఫ్ సర్వీస్ ఉందా లేదా. Exactly. సమ్ టైమ్స్ హైక్ కూడా ఓకే ఉంటుంది జనాలకి, లైక్ సేట్ ఫర్ రాజమౌళి సర్స్ ఫిల్మ్స్, తనకి హైక్ ఉంటే కూడా ఆ వాల్యూ నాకు వచ్చింది, ఆ ఫీలింగ్ ఉంది, దెన్ పే ఇట్. డిమాండ్ సప్లై సింపుల్. బట్ యాక్చువల్గా అండి ఎక్కడ కోపం వస్తుంది, ఎక్కడ బాధ వేస్తుంది అంటే ఒక ఎక్స్పెక్టేషన్తో అరే ఈ మా హీరో అరేనో మా డైరెక్టర్ అని చెప్పుకొని వెళ్తారు కదా, అంత డబ్బులు ఖర్చు పెట్టి వెళ్తారు, అండ్ దట్ ఫిల్మ్ డజంట్ వర్క్, దట్ ఈస్ అ డిజాస్టర్. ఇంకా అంటే వాళ్ళు దే విల్ లూజ్ హోప్. అండ్ అది ఆ కోపం ఉద్రేకం వచ్చేస్తుంది, ఎందుకు పెట్టాలి మేము ఇంత డబ్బులు వెన్ యు ఆర్ నాట్ మేకింగ్ గుడ్ ఫిల్మ్స్ అన్న ఒక క్వశ్చన్ రేజ్ అవుతుంది. ఆ సినిమా సరిగా లేదనుకోండి, యూ స్పెండ్ మనీ, యువర్ హార్డ్ ఎర్న్డ్ మనీ, అది ఎవరికైనా పించింగ్ ఉంటుంది కదా. దట్స్ మై పాయింట్. ఆ సిచ్యువేషన్ లో మామూలుగా ఒక సినిమా యావరేజ్ అయినా పెద్ద సినిమా టికెట్ రేట్ నార్మల్ గా ఉంటే అట్లీస్ట్ ఆడియన్స్ వచ్చి ట్రై చేసే వాళ్ళు ఉంటారు, పర్లేదు ఒకసారి వెళ్దాం. టికెట్ రేట్ అబ్నార్మల్ గా ఉన్నప్పుడు కంప్లీట్ అవుట్ రేట్ రిజెక్ట్ చేస్తారు, అంటే వాళ్ళకి అంత స్పెండ్ చేయాల్సిన అవసరం లేదు అనే థాట్ వస్తే ఉంటుంది. సో సూపర్ హిట్ బ్లాక్ బస్టర్ సినిమాలకి కంటెంట్ వైజ్ టికెట్ రేట్ పెరిగినా ఆడియన్స్ ఎక్స్పీరియన్స్ చేయడానికి వస్తారు. బట్ కొంచెం యావరేజ్ ఎబో యావరేజ్ సినిమాలకి బై మిస్టేక్ మనం రేట్లు పెంచామా అంతే, అది రెవెన్యూ వైజ్ ఆ ఫ్రైడే రోజు తప్పితే సాటర్డే సండేనే ఎఫెక్ట్ చూపిస్తుంది, మండే వరకు కూడా వెయిట్ చేయాలి. కరెక్ట్. ప్రొడ్యూసర్లకే ఎక్కువ పడుతుంది బ్యాండ్, అంటే డైరెక్టర్లను తిడతారు ఏం సినిమా తీసేవారు అంటారు, కానీ ప్రొడ్యూసర్లు ఇంత అవసరమా, ఇంత పెట్టడం అవసరమా ఇన్న క్వశ్చన్ కూడా రేజ్ అవుతుంది. వై డూ హ్యావ్ టు పుట్ సో మచ్ మనీ అండ్ యూ ట్యాక్స్ అస్? సో హౌ డూ యూ టేక్ ఇట్ యాజ్ ప్రొడ్యూసర్స్? ప్రొడ్యూసర్స్కి అసలు చాయిస్ లేదండి. అంటే నా హానెస్ట్ ఒపీనియన్ ఏంటంటే, అన్లెస్ ఇప్పుడు మనం కంప్లీట్ కొత్త వాళ్ళతో కొత్త సెటప్లో సినిమా చేస్తున్నామంటే ఫుల్ కంట్రోల్లో ఉంటుంది. వాళ్ళ మూవీస్ చేసినట్టు ఇప్పుడు నాని గారి ప్రొడక్షన్ అన్నా, ఏషియన్ ప్రొడక్షన్ అన్నా, మాదన్నా, మేము ప్యారల్గా ఒక పెద్ద సినిమా చేస్తే ఒక చిన్న సినిమా చేస్తుంటాం కదా. ఈ చిన్న సినిమా డైరెక్టర్ కూడా ఓ పాయింట్లో రిక్వైర్మెంట్లు అడగడం స్టార్ట్ చేస్తారు. అవునా? అండ్ అది మనకి పర్లేదు కదా, ఇది ఉంటే వాల్యూ యాడ్ అవుద్ది కదా అని మనం కూడా కన్విన్స్ అయిపోతాం. మరి మనకు వద్దనుకుంటే ఫైట్ చేయగలుగుతాం కానీ, బట్ ఇట్స్ ఓకేలే అనే ఫీలింగ్ వస్తుంది. ఈ ఇట్స్ ఓకేలే అనే థింగ్స్ యాడ్ అయ్యి చాలా బడ్జెట్ పెరిగిపోద్ది. ముందు నుంచి అసలు కొత్త క్యాష్ అండ్ క్రూతో చేస్తుంటే వేరే లెక్క, వాళ్ళకి అసలు తెలియదు కూడా ఈ రిక్వైర్మెంట్ కావాలి అని. ఇప్పుడు కెమెరా ఉంది, లెన్స్ ఉంది. ప్రభాస్ గారి స్పిరిట్ మూవీకి ఏ లెన్స్ వాడుతున్నామో అదే లెన్స్ నాకు కావాలని మిడ్ రేంజ్ సినిమా డిఓపీలు కూడా అడుగుతున్నారు. అది రోజుకి 1,00,000 రూపాయలు పే చేయాలన్నా పర్లేదు సార్ మీరు వెళ్ళి మాట్లాడి తగ్గించుకొని రండి అని. అంటే ఇంకా తగ్గించుకోగలుగుతున్నావా లేదా అనేది నీ స్ట్రెంత్ మీద డిపెండ్ అయి ఉందని మనకే ఒక క్వశ్చన్ మార్క్ పెట్టి పంపిస్తుంది. అంటే ఇంకా అలా పెరుగుతున్నాయి అన్ని ఆర్టిస్టులు కూడా. అంటే సార్ ఆ సినిమాలో ఆర్టిస్ట్ చాలా బాగా చేశారు కదా సార్, ఆ ఆర్టిస్ట్ ఉంటేనే మన క్యారెక్టర్ పండుతుంది సార్, నేను ఎవరిని ఊహించుకున్నా నాకు కనబడట్లేదు సార్ అంటారు. ఆ ఆర్టిస్ట్ 3 lakhs అడిగినా 4 lakhs అడిగినా ఇవ్వాలి. అది 2-3 days అయితే పర్లేదు, 20 days 30 days షూట్ లో ఉంటే దొరికేస్తాం. ప్రాక్టికల్ ప్రాబ్లం. సో ప్రొడ్యూసర్ కి చాయిస్ లేదు, అంటే మనము టెంప్ట్ అవుతాం.
సో ఎండ్ ఆఫ్ ద డే మనం ప్రొడ్యూస్ చేసేది డబుల్ చేసుకోవడానికి. నిజమేనేమో ఈ వాల్యూ యాడ్ అవుతుంది, జనాలు నచ్చుతుందేమో. అంటే మీరు యాజ్ ప్రొడ్యూసర్స్ యూ గో త్రూ సో మచ్, అంటే సో మచ్ ఇన్ మేకింగ్ అ ఫిలిం అండ్ బ్రింగింగ్ అవుట్ ద ఫిలిం అవుట్. ఈ ప్రాసెస్ తర్వాత ఇఫ్ ద సినిమా డజంట్ వర్క్, ద ఫస్ట్ టార్గెట్ ఈస్ ద ప్రొడ్యూసర్. అంటే నా మీనింగ్, మీరు ఒక పక్క డబ్బు పెడతారు, పక్కన యూ ఐ హోల్డ్ ద బేబీ లైక్ యు నో మేక్ హర్ వాక్, అండ్ అట్ ద ఎండ్ you face the brunt. I have only one way of looking at success or failure. Success 100 crores, 700 crores, anything, or failure, complete loss. Learn, walk forward. Antena? Don't think about it. Why take 2 days, learn from your success, enjoy your success, celebrate, even cheers cheskondi. Failure, sit down, feel bad, scream, shout, cry, do whatever. Accept your that. Walk forward. Again you turn back and then you నా సక్సెస్ అయింది, నేను బెస్ట్ ఉన్నాను అలా చేసి యూ వోంట్ గ్రో. నా ఫెయిలియర్ అయింది, నేను ఇప్పుడు ఏం చేయాలి, యూ వోంట్ గ్రో. డోంట్ స్టే ఇన్ ద పాస్ట్. సో ఇప్పుడు మీరిద్దరు రేపొద్దున తీయబోయే సినిమా, బికాస్ యూ బీన్ రైటర్ డైరెక్టర్స్ టర్న్ ప్రొడ్యూసర్స్ కదా, రేపు మీరు తీయబోయే సినిమా, ఇప్పుడు మీరు ప్రొడ్యూసర్గా టర్న్ అయ్యారు కాబట్టి మీకు ఒక అవగాహన, ఒక అండర్స్టాండింగ్ వస్తుంది, అండ్ యు ఆర్ లిటిల్ మోర్ రెస్పాన్సిబుల్ అండ్ కేర్ఫుల్. మీరు తీయబోయే సినిమాకి మీరు మీ రెస్పాన్సిబిలిటీ ఏ లెవెల్లో ఉంటుంది టువర్డ్స్ ద ప్రొడ్యూసర్? అంటే డూ యూ గెట్ స్కేర్డ్, ఫీల్ టెన్స్డ్, అమ్మో వీ షుడ్ ఇంకా కాషియస్గా ఉండాలి బికాస్ నేను ఈ సీట్లో ఉన్నాను కదా ఒకప్పుడు అన్న ఒక ఫీలింగ్ ఉంటుంది కదా? From 90s, I was like that. Being a middle class boy, I always felt, because మీకు ఫోన్ చేసి బాగున్నావా లేదా అని అడిగేటోళ్ళు చాలా మంది ఉంటారు. But there is somebody spending money on me, I feel I give the utmost priority to them. If a producer is good in the industry, everybody will be good. Very true. I always believed, I put them forward all the time. Even for 90s also, whatever the budget they gave, there were times నేను రాసుకున్న ఆ సీన్ అట్లా అనేది నాకు తెలుసు, ఆడియన్స్కి తెలియదు. నేను అక్కడ మేనేజ్ చేయాలనుకుంటే చేయగలుగుతా. సో అది నా ఇంటెన్సిటీ ఆఫ్ ద సీన్ పోతలేదా అది నాకు తెలుస్తుంది. నీకు ఒక సైకిల్ కావాలంటే ఆ సైకిల్ పెద్దది పెట్టచ్చు, చిన్నది పెట్టచ్చు. So you see the authenticity and get it. And I write middle class stories, and I came from middle class life. So I always feel it is important. And if budget management manaku telustadi middle class 100%. From the day one we have I've seen that advantage too, because I have also written and writing stories, and I know how that translates into what you make and what you require. So Code Cinema pre-production చేస్తున్నప్పుడు ఒక 5-6 times I read the script. And I also went to Recce with like my directors. So I know like what is, I know what they're asking is right versus what they're asking is, does it need it? Idi inko danto kuda cheyagaltam. Ee illu, there's no difference this scene ani. Obviously director will also think, and then we'll think, okay, these are your 2 options. You like both of them. Can you do with this? Because adi tells basically, and I know I will not ask for him compromise, because I know he needs this yes to make it work. So being a writer helped me anpichinది. We always think, and I think ఇప్పుడు Martand also, he was very sensible. I was also we always thought that manakunna budget li మనకి ఇది ఉంది, అండ్ స్టోరీకి తగినంతే బడ్జెట్ ఇస్తారు కదా ప్రొడ్యూసర్ అయినా ఎవరైనా సరే. ఇప్పుడు నువ్వు ఒక చాలా పెద్ద స్టోరీ చెప్పి ఈ బడ్జెట్ లది అంటే అది వెరీ ఇల్లాజికల్. సో దే నో దట్ హౌ మచ్ ఇట్ ఈస్. అండ్ ఇప్పుడు వస్తున్న డైరెక్టర్స్ అయితే నాకు తెలిసినంత వరకు ఐ థింక్ ఎవ్రీబడి ది వాల్యూ ప్రొడ్యూసర్. నాకు తెలిసినంత వరకు ఐ డోంట్ నో హౌ సీజనల్ డైరెక్టర్స్ ఎట్లున్నారు ఏంది అని తెలియదు. బట్ దేర్ ఇస్ వన్ ట్రెండ్, డైరెక్టర్ కాంప్రమైజ్ అవుతలేడు అనేది బికమ్ లిటిల్ గ్లామరైజ్డ్. ఓకే, ఇట్ ఈస్ నాట్ రైట్. అంటే ఐ థింక్ దట్ ఈస్ ద ఐడెంటిటీ అనుకోండి. అంటే ఐఎమ్ నాట్ కామెంటింగ్ బీయింగ్ అనదర్ డైరెక్టర్, బట్ ఐ నో వాట్ మై థింగ్స్. బికాస్ అది ఎట్లా చెప్పాలి అంటే, ఇప్పుడు దర్ ఇస్ వెరీ కాంప్లికేటెడ్ థింగ్. ఐ మైట్ సౌండ్ రాంగ్ అని నేను ఆలోచిస్తున్నాను. లైక్ ఐ బీయింగ్ ఎ డైరెక్టర్, ఐ డోంట్ వాంట్ టు యునో థింగ్స్ లైక్ దట్. ఎందుకంటే ఇంట్లో నాన్నకి నువ్వు 10 కథలు చెప్తే 1000 రూపాయలు ఇస్తాడు, నీ దగ్గర 1000 రూపాయలు తీసుకోనికి. నువ్వు ఇక్కడ ఒక మంచి ప్రొడ్యూసర్ ఒక మంచి కథ చెప్తే 10 కోట్లు పెడుతుంది. అంటే హౌ మచ్ యూ హ్యావ్ టు వాల్యూ దెమ్, లైక్ యు నో, బికాస్ యూ మైట్ గెట్ దట్ థాట్ when you are in the loo also. Like you never know that the thought ఆయన ఒక లేని ఫామ్ మీద ఆయన డబ్బులు పెడుతుంది. So I always feel that you have to more responsible
don't take it for granted. That's what I have been doing it. Yeah, because you're making epic now. Epic part 1, part 2 అదిగో 2 parts లో వస్తుంది. And నాగవంశి గారి డబ్బులు ఉన్నాయి. Now, and you know what, I always wanted to make a very minimal budget of thing. Na first cinema nunchi, as it was a London, I had to shoot majority portion there. Okay. So they were very happy. చాలా కంఫర్టబుల్ గా ఇచ్చారు. ఐ ఫీల్ ఎక్కడో అరే నేను ఎక్కువ ఖర్చు చేపిస్తున్నా అనేది ఐ డూ హ్యావ్ ఇట్. లైక్ దే నెవర్ లైక్ వంశీ నెవర్ సెడ్ లైక్ ఇంత బడ్జెట్ అండ్ నెవర్, నాట్ ఈవెన్ టిల్ డేట్. ఇట్ మేక్స్ వాట్ హ్యాపెన్స్ టు అస్ లైక్ పీపుల్ లైక్ అస్, అరే ఏంది ఆయన ఎంత ఖర్చు చేసిండు ఒక మాట. సో వి స్టార్ట్ థింకింగ్ నో. సో వేణు గారు, మీరు విరాట్ పర్వం తెలిసినప్పుడు మీకు అట్లా అనిపించిందా? ఐ మీన్ ఐ మేకింగ్ ద ప్రొడ్యూసర్ పుట్ మోర్ మనీ అట్లా ఏమైనా అనిపించిందా మీకు? లేదు, యాక్చువల్లీ ఇప్పుడు డైరెక్టర్గా ఉన్నప్పుడు మనము ప్రొడ్యూసర్గా ఆలోచించకూడదు. నేను అలా ఆలోచించడం మొదలు పెడితే ఏమైందంటే ఇక నన్ను నేను చంపుకున్నట్టే అయ్యా. అంటే కొంత కాన్షియస్ ఉంటుంది, తను చెప్పినట్టుగా, ఆదిత్య చెప్పినట్టుగా కొంత కాన్షియస్ ఉంటుంది, ఎక్కువ ఖర్చు పెట్టిస్తున్నానేమో అనేది ఉంటుంది. అది ఉన్నా కూడా ఏంటంటే లైక్ ఇప్పుడు యాక్షన్ సీక్వెన్స్ ఉంది ఫర్ ఎగ్జాంపుల్, ఎవ్రీడే 25 lakhs అవుతుంది. ఇప్పుడు నాని అన్న లాంటి వాడు చేస్తే ఇంకెక్కువ అవుతుంది, పెద్ద హీరో చేస్తే. అది ఎవరు తగ్గించలేరు. ఫైటర్స్ కావాలి, బేటాస్ కావాలి. ఆర్టిస్టులు ఉంటే ఒక్కొక్క ఆర్టిస్ట్ వెంబడి 5-6 వస్తారు, వాళ్ళ బేటాలు. అసలు ఇదంతా రూట్ లెవెల్లో జరగాల్సిన మార్పు ఇదంతా. మామూలు ఆర్టిస్ట్, ఒక మిడ్ రేంజ్ ఆర్టిస్ట్ వస్తే అసిస్టెంట్లకే 40,000 దాకా పోతుంది. డైరెక్టర్ మీద పడుతుంది. ఇప్పుడు 5 ఆర్టిస్టులు ఉంటే 5 25 మంది వాళ్ళే కదన్నా. 1,00,000-2 లక్షలు వాళ్ళ దొరికిపోతుంటే నీకు అంటే మామూలు ఇప్పుడు పెద్ద హీరోస్, పెద్ద హీరోయిన్ అంటే ఓకే. మామూలు ఆర్టిస్టు హెయిర్ డ్రెస్సర్ ఒకడు, అసిస్టెంట్ ఒకడు, గొడుగు పెట్టాడు, తిండి పెట్టాడు, ఏంటండి వాట్ ఈస్ దిస్? ఇటువైపు నుంచి ఇటువైపు వచ్చినప్పుడు ఇవన్నీ ఆలోచించడం మొదలు పెట్టిన. అరే ఏంటి ఇంత రెస్పెక్ట్ పెరిగిపోయింది నాకు. నేను చేసిన చిన్న సినిమాకి, స్మాల్ స్కేల్ ఫిలింకే ఇంత ఉంటే అసలు ఏంది పెద్ద సినిమాలు చేసేటప్పుడు. అంటే నేను ఒకసారి అనుకున్నా, విరాటపురం చేసేటప్పుడు అంత పెద్ద యాక్షన్ సీక్వెన్స్లో ఫారెన్ టెక్నీషియన్స్, పెద్ద హీరో, పెద్ద హీరోయిన్, ఇవన్నీ ఎంత ఉంటుందని అప్పుడు థింక్ చేశా. మొన్న కలిసినప్పుడు ఎంత సార్ మన బడ్జెట్ అన్న అంటే ఒక రెస్పెక్ట్. బట్ ఇంకొకటి ఒక మొహమాటం కూడా ఉంటుంది కదండి. ఒక పెద్ద డైరెక్టర్ని హ్యాండిల్ చేస్తున్నప్పుడు, పెద్ద పెద్ద యాక్టర్లు, స్టార్ కాస్ట్ ఉన్నప్పుడు వాళ్ళు ఏం చెప్పినా అది వినాలి, ఏమన్నా అనుకుంటారేమో, నెక్స్ట్ సినిమా చేయరేమో, ఏమన్నా అలాంటి భయాలు ఉంటాయా? ఒక్కరినే బ్లేమ్ చేయలేము మనం. ప్రాబ్లం ఏంటంటే ఇప్పుడు అన్నట్టు నాని గారు అయితే 50 లక్షలు, 1 కోటి రూపాయలను పెట్టచ్చు. స్టార్డమ్ ఉంది, మనం రిటర్న్స్ తెచ్చుకోగలుగుతాం. ఒక్క సినిమా చేసి వచ్చిన యాక్టర్స్ కూడా వాళ్ళ సినిమాల మీద కూడా ఫైట్ మాస్టర్ వచ్చి సార్ ఇది ఇలా చేస్తేనే బాగుంటుంది, మొన్న అక్కడ అలా చేసామని చెప్తారు. డిఓపి కూడా సార్ దీనికి మనం ఇలా ఎక్విప్మెంట్ వాడితే బాగుంటుంది, లార్జ్ స్కేల్లో వస్తుంది, సూపర్ ఉంటుంది సార్, సినిమాకి ఇదే హైలైట్ అవుతుంది సార్ అంటారు. ఇలా చాలా మంది పీపుల్ ఇన్ఫ్లుయెన్స్ చేయడం వల్ల మనం ఓవర్ స్పెండ్ చేయాల్సి వస్తుంది. అదొక్క డైరెక్టర్నే బ్లేమ్ చేయలేము, లేదా హీరో కోరికనే అనలేము. మల్టిపుల్ పీపుల్ అందరూ రియలైజ్ అవ్వాల్సిన పాయింట్. అందరూ ఇండ్యూస్ చేస్తుంటారు మనలో, సార్ ఇది యాక్చువల్లీ 2 days కాదు సార్, 3 days చేస్తే ఇంకా చాలా బాగా వస్తుంది, అది మనం లైటింగ్ ఇలా ఉండాలి సార్, ఇది తెప్పించాలి సార్. But tell me, what as new age producers, now that you are new age producers, now you know content is the king. If I spend, I'll spend if the content is driving me towards that. And even if it is a big star cast, content set అయితే నేను సెట్ అన్న స్టేజ్లో ఉన్నారు కదా. సో what are the changes you are planning to get on table? ఏమన్నా న్యూ ప్రోటోకాల్ సెట్ చేద్దాం అనుకుంటున్నారా ఆన్ యువర్ ఓన్? గవర్నమెంట్ సపోర్ట్ కావాలి యాక్చువల్లీ. లైక్ వాట్? గవర్నమెంట్ అంటే ఇప్పుడు కంటెంట్ బేస్డ్ సినిమాలకి కొన్ని సెట్ ఆఫ్ మేనిఫెస్టో పెట్టి కొంత సబ్సిడీ ఇవ్వాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మొన్న మేము 99 రూపీస్ పెట్టాం సింగిల్ స్క్రీన్. మేము థియేటర్లోకి వెళ్ళినప్పుడు ఏం సార్ 99 రూపీస్ ఏడ వర్కౌట్ అయితే అంటారు థియేటర్ ఓనర్స్. నిజము, ఒక్క చోట కాదు అన్ని చోట్ల. ఏందనుకుంటున్నారు, ఎయిర్ కండిషన్ బిల్ ఎంత వస్తుంది తెలుసు ఒక షో కానీ నాకు చెప్పడం మొదలు పెట్టినప్పుడు నాకు అనిపించింది. అప్పటి వరకు నేనేమనుకున్నాను, అబ్బా 99 రూపీస్ జనాలకి ఎవరైతే మన టార్గెట్ ఆడియన్స్ ఉన్నారో వాళ్ళకి దగ్గరికి వెళ్ళడానికి ఇది ఒక ఛాన్స్, అవకాశంగా అని అనుకున్నాను నేను. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళకి వర్కౌట్ అవ్వట్లేదు. ఏంటి ప్రాబ్లం అంటే నెక్స్ట్ అఖండ వచ్చిందంటే తీసేస్తాం మీద అన్నారు, అంతే కదా. మన 99 రూపీస్ వర్కౌట్ అవ్వట్లేదు, పెద్ద సినిమా వస్తే తీసేస్తాం అన్నారు. అలా కాకుండా కొంత సబ్సిడీ గవర్నమెంట్ నుంచి మనకి, ఈవెన్ సెంట్రల్ గవర్నమెంట్ కూడా
అప్పుడు జవహర్లాల్ నెహ్రూ ఉన్నప్పుడు ఉన్న సెన్సార్, అప్పుడున్న పూణే ఫిల్మ్ ఇన్స్టిట్యూట్, తర్వాత అప్పుడున్న నేషనల్ అవార్డ్స్, ఆ తర్వాత ఒక్కటి కూడా గవర్నమెంట్ ఏమీ చేయలే. స్టేట్ గవర్నమెంట్లు ఏవో చిన్న చిన్న చేసుకున్నారు. ఇప్పుడు తమిళనాడు గవర్నమెంట్ చేసింది, తర్వాత కేరళ వాళ్ళు చేశారు, అంటే స్టేట్ గవర్నమెంట్. కానీ స్టేట్ గవర్నమెంట్ కంటే సెంట్రల్ గవర్నమెంట్ సబ్సిడీ ఇవ్వాలంటే హౌ విల్ ద గవర్నమెంట్ నో? అంటే ఇది కంటెంట్ బేస్డ్ సినిమా, దాని మీద వర్క్ చేయాలి. కమిటీ అదే పని. ఆబ్వియస్లీ బిఫోర్ షూటే మనం స్క్రిప్ట్ సబ్మిట్ చేయొచ్చు. ఎన్ఎఫ్డిసి ఉంది కానీ అదేం పనికి రావట్లేదు మనకి. వాళ్ళ సెట్ ఆఫ్ రూల్స్ ఈస్ డిఫరెంట్. వాళ్ళకి మెయిన్ స్ట్రీమ్ ని అంటే మెయిన్ స్ట్రీమ్ తోనే వాళ్ళకి సంబంధం లేకుండా ఉంది. అలా కాకుండా ఇక్కడ ఉన్న ఫిలిం ఇండస్ట్రీని మనము ఎంకరేజ్ చేయాలి అని అంటే దానికి సపరేట్గా ఏదైనా చేయాలి. సో ఇఫ్ మై అండర్స్టాండింగ్ ఒక 3 to 5 crore బడ్జెట్ సినిమా ఉందనుకోండి, విచ్ ఇస్ అ కంటెంట్ బేస్డ్, ఇఫ్ గవర్నమెంట్ సపోర్ట్ కొంచెం ఉంటే ఐ థింక్ ఇట్ విల్ డూ లిటిల్ వెల్ అని అంటారా? ఇఫ్ ఇట్ ఇస్ 3 to 5 crore, అప్పుడు 99 రూపీస్ పెట్టుకున్నా వర్కౌట్ అవుతుంది. వాట్ డూ యూ గైస్ థింక్ అబౌట్ దిస్ ఐబొమ్మ కాంట్రవర్సీ? ఇప్పుడు టికెట్ ప్రైసెస్ వల్లే మేము పైరసీ చేస్తున్నాము, మేము చూడలేము థియేటర్లో కాబట్టి మేము ఇట్లా పెడతాము, అందరు చూస్తున్నారు అన్నది ఒక వాదన. మీకేమనిపిస్తుంది? ది ఎంటైర్ నాయిస్ దట్ ఈస్ అరౌండ్ అస్ అబౌట్ ఐబొమ్మ అండ్ ద పైరసీ, వాట్ డూ యూ థింక్? చాలా సఫర్ అయ్యాం, చాలా డబ్బులు లాసెస్ ఫేస్ చేశారు అందరు ప్రొడ్యూసర్స్, ఆడియన్స్ని థియేటర్కి దూరం చేశారు. ఇవన్నీ ఒకటైతే సాడెస్ట్ పార్ట్ ఏంటంటే అతన్ని అరెస్ట్ చేసిన తర్వాత అతను ఒక్క మాట చెప్పాడు, ఏమని, నా వైఫ్ మా అత్తగారు ఇద్దరు మమ్మల్ని నన్ను చాతగానోడి కింద ట్రీట్ చేశారు, అందుకే నాకు కోపం వచ్చి నేను ఈ పని చేశాను అనగానే చాలా మంది మనోడు హీరో అనుకుంటున్నారు. అది టర్న్ అయిపోయింది. అంటే తను చేసిన తప్పు, ఇది రూల్కి అగెనెస్ట్, ఇది లాకి అగెనెస్ట్, ఇలా పక్కనోడిది చీట్ చేసి దొంగతనం చేశాడు అనే పర్స్పెక్టివ్ మర్చిపోయి అదే రాబిన్హుడ్ని చేస్తారు ఓవర్నైట్. ఆయనేమి ఐబొమ్మ నడిపి ఒక 100 కోట్లు తీసుకొచ్చి ఒక మెడికల్ యూనివర్సిటీ కట్టేసి అందరికి ఫ్రీ ఎడ్యుకేషన్ ఇవ్వట్లేదు. ఆయన సొంత లాభం కోసం సంపాదించుకున్నాడు. అది తప్పుని తప్పుగా రియలైజ్ అవ్వలేకపోతున్నారు. ఎందుకో సడన్ గా అందరూ పర్సెప్షన్ మార్చేసి ఏదేదో మనోడు చేసింది ఇది అనుకుంటున్నారు. అంటే ఇప్పుడు నేను సింపుల్ క్వశ్చన్ అడుగుతున్నా, ఎవరో హౌస్ హోల్డ్ ఒక లేడీ ఇంట్లో స్నాక్స్ ప్రిపేర్ చేసి వెళ్ళి ఒక సూపర్ మార్కెట్లో కిరాణా కొట్టుకు అమ్ముతుంది. ఆమె తీసుకొని వెళ్తున్నప్పుడు ఆటో డ్రైవర్ ఆమె బ్యాగ్ కొట్టేస్తే ఆమె ఎలా ఫీల్ అవుద్ది? ఎవడో శాలరీ అకౌంట్లో పడింది, పడగానే ఎవడో సైబర్ క్రైమ్ చేసి శాలరీ మొత్తం లాగేస్తే ఎలా ఉంటుంది? మాకు అలానే ఉంది. మా పెయిన్ ఎవరికి అర్థం కావట్లేదు. ప్రొడ్యూసర్లు అంటే ఆ డబ్బులు ఇంకా ఎక్కువ కావాలని సినిమా తీస్తున్నారు అనుకుంటున్నారు. నాకు తెలిసి ఎంత రిచెస్ట్ అరవింద్ గారు లాంటి ప్రొడ్యూసర్ అయినా ప్రతి సినిమా ఫైనాన్సే తెచ్చుకుంటారు, సినిమా బాధ్యతగానే తీస్తారు. ఆ డబ్బులు ఫైనాన్స్ వెనక్కి కట్టాలి. ఫ్లాప్ అవుతేనే ఆస్తులు అమ్ముకొని రీపే చేస్తాం. కష్టాలు అందరికీ ఉన్నాయి, ఎవడి కష్టాలు వాడిది అంతే. కాకపోతే ప్రొడ్యూసర్ అంటే ఏంటి, ఫస్ట్ డబ్బులు ఉన్నవాళ్ళు. ఎగ్జాక్ట్లీ మీరే చెప్పారు కదా, దిస్ ఫిల్మ్స్ didn't work like 300 and like 10%, less than 10% made money. So where am I gaining anything? ఆ ఉన్న కొంచెం మార్జిన్ కూడా if you're taking away by doing this, then that's మనకి కూడా కదా. Like hit was on the second day release. Everywhere. I was in a Bajaj showroom. Okay, ఇంట్లో ఎవరైనా దొంగతనంగా చూడడం వేరు. Second day, if in a showroom with 100 people, you're saying that this film is, you can see in online, that takes a hit on the film, right? We've what benefit? How can films do well? Fourth movie and distributor. ఆ టైంలో చిన్న సినిమా హిట్ అయిందంటే ఒక ఆనందంతో థియేటర్లు తిరుగుతున్నా. ఉయ్యూరు దగ్గర ఒక థియేటర్కి వెళ్తే షో ఇంకా స్టార్ట్ అవ్వలేదు. నేను ఊరికే బయట వెయిట్ చేస్తుంటే ఆపోజిట్ టీ కొట్టు దగ్గర మా డ్రైవర్ వెళ్ళి టీ తాగుతుంటే వాడు వచ్చి చెప్తున్నాడు, ఆడ ఐబొమ్మలో టీ కోట్లో కూర్చొని కోట్ సినిమా చూస్తున్నారు. ఇంకా మేము థియేటర్లు ఎందుకు కట్టాలి, సినిమాలు ఎందుకు తీయాలి, ఎవరి కోసం తీస్తున్నాం? అది ఒక సిస్టమ్ బస్సుల్లో టికెట్ అమ్ముతారు. బస్సు స్టాప్ సమ్వేర్, అక్కడ అందరు కూర్చొని మూవీ చూస్తారు చిన్న స్క్రీన్, which is pirated versions, చిన్న USBs లో. We got almost 30 to 40 USBs. Heartbreaking ఉంటది. Yeah, because and even మీరు తీసిన లాంటి సినిమాలు కూడా చూస్తున్నారండి. ఇప్పుడు రాజు వెజ్ రాంబాయ్ కానీ లిటిల్ హార్ట్స్ కానీ అవి కూడా I heard that it is all the pirated versions. Problem for every film, not just big film, small film ఏం లేదు. పైరసీ లేకపోతే రాజు వెజ్ రాంబాయ్ కానీ కోర్ట్ మూవీ కానీ ఇది కానీ 100 crores పోస్టర్ వేసుకునేవాళ్ళు. యాక్చువల్లీ పెద్ద సినిమాల కన్నా చిన్న సినిమాలకి ఎక్కువ ఎఫెక్ట్ అవుతుంది. జోక్ కూడా కాదు. ఎందుకంటే చిన్న సినిమాలు అంటే ఫస్ట్ చిన్న చూపు,
అక్కడ పైరసీలో చూసేస్తున్నారు. అట్లీస్ట్ పెద్ద సినిమాలు అంటే స్టార్ హీరో కదా, ఒకసారి బిగ్ స్క్రీన్ లో చూద్దామని వస్తున్నారు. బట్ ఎఫర్ట్ వీళ్ళది అంతే ఉంది, కష్టం అంతే ఉంది. వీళ్ళు ఇలాంటి సినిమాలకే ఎక్కువ ఎఫెక్ట్ అవుతున్నాయి చిన్న సినిమాలు. Did you guys face this? మీ ఓన్ లెవెల్లో మీరు? ఒకరోజు ఒక కానిస్టేబుల్ చెప్పింది, నేను ఐబొమ్మలో చూసిన. కానిస్టేబుల్ చెప్పాడా? సినిమా నచ్చింది, ఇందులో చూసానని నాకు ఇంతమంది కోర్టులో థియేటర్ లో చూడలేదండి నేను, ఇందులో చూసానని హానెస్ట్ గా చెప్పేస్తా ఉంటారు. తమ్ముడు నేను సినిమా చూసిన కానీ ఐబొమ్మలో చూసిన, వచ్చింది 90s మొత్తం చూసిన. So I do this self exercise of finding links to keep putting them down. Almost 50-55 links on during second week ending. New links. New Pirated links. New pirated links. After 2+ weeks in theaters and everything. After all the exercises are done, you know, it is. Yeah. It's not even from a pirated version. Hit 3 was actual cinema, like from Cube somewhere it got. So it was fully theater HD. Where are you guys going wrong? అంటే ఏంటండి, ఎడిట్ టేబుల్ నుంచి వెళ్ళిపోతుందా? మీకు కంట్రోల్ ఉండట్లేదా? క్యూబ్ యూఎఫ్ఓ సర్వర్స్ నుంచి డిజిటల్ ప్రొవైడర్స్ కి మనం ఫుల్ కంటెంట్ ఇస్తాం కదా, వాళ్ళ సర్వర్స్ నుంచి అది ఎప్పుడో పాత సర్వర్లు అండి. వాళ్ళు వ్యాపారం ఏంటండి, ఇంత పాస్వర్డ్ కల్చర్ లో ఉన్నాము, ఇంత ప్రొటెక్టెడ్ ఇవ్వంది అని. హౌ ఇస్ ఇట్ గోయింగ్ అవుట్? All it takes is one person. For every server has a unique key. They have gone so highly technical, these guys, because it's become such a big business and market for them, this thievery, that they are going ahead and picking up servers that can clone these servers. So when we give the authorization and we give the key, that gets mimicked. These are like things that are beyond what you think of at that point. Because at that point you want to get your content out, you want to release your film, you have 100,000 edits. These are things that are happening on the intricate levels, and they're able to now sit and forensically understand from which print and how, and because now we're putting our minds to it. ఏంటి ఇది ఆగదా? మీకు హోప్ ఉందా ఏమన్నా? లేదండి, అంటే ఆగుతుంది. బట్ ఏంటంటే అందరం ప్రొడ్యూసర్స్, అది పని కాదు కదా. ఇప్పుడు ఈ మీటింగ్ అయిపోయి వెళ్ళామంటే మనం ఇంకో స్క్రిప్ట్ మీద ఉంటాం, కానీ ఇది ఎలా ఆపాలి అని మనం కూర్చోం, కాబట్టి ఇది ఆగట్లేదు. And before we stop 2 things, 5 other things are coming up. How to things are. They're doing 100 things. Yeah. But our council is working very, very hard on getting the right. And also I think అండి, accessibility is a big థింగ్ ఇక్కడ నాకు అనిపిస్తుంది. బికాస్ ఇప్పుడు చాలా మంది తెలుగు వాళ్ళు రకరకాల దేశాల్లో ఉన్నారు, దే ఆర్ వర్కింగ్ దేర్. ఓకే, యుఎస్ లాంటి దేశంలో మనకి యాక్సెసిబిలిటీ అంటే ఉంది, థియేటర్స్ ఉన్నాయి, చూస్తున్నారు. అక్కడ కూడా కొన్ని ప్రాంతాల్లో ఇట్స్ నాట్ యాక్సెసిబుల్. అండ్ ఇంకా యూరోపియన్ కంట్రీస్లో అయితే ఇట్స్ వెరీ లెస్. అదర్ దెన్ లండన్ లాంటి సిటీలో కూడా ఎక్కడో 2-3 థియేటర్లు ఉన్నాయి. హౌ డూ యూ అడ్రస్ దిస్? బికాస్ తెలుగు వాళ్ళు విస్తృతంగా రకరకాల దేశాల్లో స్ప్రెడ్ అవుట్ అయిపోయారు. హౌ డు దే వాచ్ తెలుగు ఫిల్మ్స్ దెన్? ఎట్లా చూస్తారు మరి? If you make an excuse for that one person who is living on Himalayas top, then you are making a mistake. Yeah. See, because that is the reason why they watch. No, but there's 1,500 theaters. చాలా థియేటర్స్ డబ్బులు రావని తెలిసి కూడా యుఎస్ లో ఎందుకు రిలీజ్ చేస్తున్నారు? సో దట్ వి మేక్ ఇట్ యాక్సెసిబుల్. ఇఫ్ దట్ వన్ గై కెనాట్ డ్రైవ్ 1 hour and watch, then so be it. Wait for OTT. Do not. No, I'm talking about European countries అండి. చాలా యూరోపియన్ కంట్రీస్ లో థియేటర్లు లేవు. లేదు అంటే కొంచెం బజ్ ఉన్న సినిమాలకి మన వాళ్ళు ఆల్రెడీ ఇప్పుడు రీచ్ అవుట్ అయ్యే సినిమా అక్కడ రిలీజ్ చేస్తున్నాం. అక్కడ 20 మంది చూసినా కూడా షో వేస్తున్నాం. ఎందుకంటే అంత పెద్ద రిలీజ్ రీచ్ అవ్వడానికి చేస్తున్నాం. కాకపోతే చిన్న సినిమాలకి వెళ్ళవు, ఆబ్వియస్లీ అంత జడ్జ్ చేయలేం కాబట్టి వెళ్ళవు. సినిమాలకైతే బాగా పెరిగింది. అంటే రాజు వెడ్స్ రాంబాయ్ సినిమా కూడా యూరోప్ లో అంటే వాళ్ళు వర్కౌట్ అవ్వదు, మనకి ఎక్కువ మంది రారు అని అన్నారు. కానీ మాకు చాలా ఫోన్స్ వస్తే వాళ్ళ కోసం 1-2 షోస్ వేసాం. సో టొరంటోలో అక్కడ వేసాం. సో యాక్సెస్ ఉంది, లేనప్పుడు ఓటీటీ కోసం వెయిట్ చేయాలి. వాళ్ళ కోసం ధీరజ్ అన్నట్టు చిన్న సినిమాలకు ఇదొక ఛాలెంజ్ కూడా కదా. అంటే మీకు ఇండియాలో తప్ప ఇంకా మిగతా దేశాల్లో యాక్సెసిబిలిటీ ఉండదు సినిమాకి. యుఎస్ లో రిలీజ్ చేస్తారు. ట్విట్టర్ లో ట్యాగ్ చేసి మనకి ఇప్పుడు చెప్తున్నారు, ఆడియన్స్ మా లొకేషన్ లో సినిమా రిలీజ్ అవుతుంది పంపిస్తున్నాం, వాళ్ళు ఏదో ఒక్క షో అయినా అరేంజ్ చేస్తున్నారు. అది జరుగుతుంది, ప్రాబ్లం లేదు.
బట్ ఏదైనా ఇంకా ఈ పైరసీ అనేది ఆడియన్స్ కూడా రియలైజ్ అవ్వాలి, డిజిటల్ ప్రొవైడర్ సర్వర్స్ని అప్గ్రేడ్ చేసుకోవాలి, ఇవన్నీ ఉన్నాయి. But Iboma, some relative came out and ఆయన సపోర్ట్ లో ఏదో చెప్పారు ఆ రోజు. I read that and I was quite irritated. Why are you putting crores and making films? That was the statement he made. Who asked you to? We used to buy ticket in 45 paise when? Oh, that was then when rice 1 kg was worth 1 rupee. Yeah. When household income was different. When everything, everybody can change. Cinema industry కొంచెం ఇక్కడ చేంజ్ అయితే it's a big hue and cry. ఇవాళ ఒక ఫ్యామిలీ, ఒక వైఫ్ అండ్ హస్బెండ్, 2 పిల్లలు, మీరు లోవర్ ఇన్కమ్ గ్రూప్ అనుకోండి, వాళ్ళు బతకడానికి వాళ్ళు ఇప్పుడు హైదరాబాద్ లాంటి ఏరియాలో 10,000 తక్కువ రెంట్ రాదు కదండి. 10,000 తక్కువ అయితే అసలు సింగిల్ బెడ్రూమ్ కూడా రావట్లేదు. దాని తర్వాత పిల్లలకి ఫీజు కట్టాలి కదా, అంటే ఒక్కొక్క కిడ్ మీద 10,000 రూపీస్ అయినా మంత్లీ ఫీజు అని, ఫుడ్ అని, బట్టలు అని ఉంటుంది. 2 పిల్లలు ఉంటే 20,000 కదా. వైఫ్ అండ్ హస్బెండ్ 2 బతకాలి అంటే కూడా వాళ్ళకు 20,000 కదా. అంటే ఫుడ్కి అదర్ థింగ్ అంటే 40,000-50,000 మంత్లీ కావాలి. ఇవాళ మేము మా డ్రైవర్కి మేము 30,000 రూపీస్ శాలరీ ఇస్తున్నాం. ఒక సినిమా జరగాలి అంటే హండ్రెడ్స్ ఆఫ్ పీపుల్ పనిచేస్తారు. మీరు చిన్న సినిమా తీయండి, లైట్ బాయ్ దగ్గర నుంచి, ప్రొడక్షన్ బాయ్ దగ్గర నుంచి, మేకప్, కాస్ట్యూమ్, వాళ్ళ అసిస్టెంట్లు, వీళ్ళ అసిస్టెంట్లు, ప్రొడక్షన్ అని 100 మెంబర్స్ అయితే ఉంటారు. ఎంత తగ్గించేసుకున్నా 70-80 అయితే ఉంటారు కదా. అంటే వీళ్ళందరికీ మనం ఎన్ని మంత్స్ శాలరీ ఇస్తాం? ఇవాళ 3 నెలల్లో సినిమా ఎవరు తీయగలుగుతున్నారు? 1 year పడుతుంది, స్టార్ట్ టు ఎండ్ 1 year పక్కా పడుతుంది. కొన్నిసార్లు మన సినిమా రెడీ ఉన్నా కూడా రిలీజ్ డేట్లు దొరకవు. సో 1 year పడుతుంది. వీళ్ళందరికీ శాలరీలు పే చేయాలి కదా. లేదు నువ్వు ఓన్లీ ఆ రోజే నేను చేస్తాను, తర్వాత నెక్స్ట్ మంత్ నేను చేయను అనడానికి లేదు. ఆఫీస్ బాయ్ అయినా సినిమా రిలీజ్ అయ్యే వరకు ఆఫీస్ మెయింటైన్ చేయాలి కదా, వాడికి జీతం ఇవ్వాలి కదా. మనము చాలా మందిని పోషిస్తున్నాం, అందుకే కాస్ట్ పెరుగుతుంది. ఇది ఒక్క పర్సన్ తినట్లేదు, 100 మంది తింటున్నారు ఇండైరెక్ట్ గా. I know, it's like very... Actually speaking, producer తక్కువ తింటున్నారు. సినిమాలో లాస్ భరిస్తున్నాం, మన లాస్ ఆడపోతూ వెళ్తున్నాయి. మనకి ఎప్పుడో ఒక చోట ఇటు తగులుతుంది. ఇది అందరికి సాలరీస్ పే చేస్తున్నాం. హిడెన్ సాలరీస్ ఉంటాయి. పోస్ట్ ప్రొడక్షన్ కంప్లీట్ చేయదాకా, డెలివరీస్ కంప్లీట్ చేయదాకా ఇంకా 6 months ఎనీవే యాడ్ అవుతుంది. because they keep sending changes. And actually వచ్చే మనకి we can't, like there is no guarantee. మేము పెట్టేవి 100% పెట్టాలి. That's how production works. Nothing gets delivered. Sometimes more than that. Yeah, delivered without paying the money. But తిరిగి distributions నుంచి వచ్చేది can come, cannot come, can come this year, next year, even any day, right? So see, court is 300% profit, 306% profit అని నేను విన్నాను. So what do these profits do? అంటే where do they go? I just want to understand the math. నేను కోర్టు సినిమా చెప్తానండి. బయట మార్కెట్ లో గ్రాస్ పోస్టర్ చూసి ఇంత డబ్బులు వచ్చిందని అనుకుంటారు. యాక్చువల్లీ ఆ గ్రాస్ పోస్టర్ లో వాళ్ళకి వచ్చేది 25-30%. And after the 45% tax that we pay, it's pennies literally. చూడడానికి 306% అని ఉంటది కానీ what we receive, and there's 2 producers, Prashanthi and Narang, for this film, what they each get into their bank accounts is they can't even produce another film with that. Like literally. Really? Most number is to feel happy. The net number inside is not to feel happy, it's to survive. మీకు 2 crores ప్రాఫిట్ వస్తే 70 lakhs మనం ట్యాక్సే కడుతున్నాం అండి. ఇంకా మనకు 2 crores వచ్చినట్టు ఎలా వచ్చింది? వేణు గారు, ఆదిత్య, మీ ఇద్దరు చెప్పండి, మీ స్టోరీ చెప్పండి. ఈ ఫస్ట్ ప్రొడక్షన్ తో మీకు అసలు డబ్బులు వచ్చాయా, రాలేదా? నాకు ఇంకా రాలేదు, వస్తాయి. మీ సంగతి ఏంటి? లిటిల్ ఆర్ట్స్ రిలీజ్ అయ్యి చాలా రోజులైంది. మీకు అదే చెప్తున్నా, ప్రాబ్లం ఏంటంటే థియేటర్ లో టికెట్లు అమ్మి డబ్బులు తీసుకుంటారు కదా, ఆ డబ్బులు డిస్ట్రిబ్యూటర్ కి రావడానికే మంత్స్ పట్టుతుంది ఇవాళ ఉన్న సిచ్యువేషన్. ఎందుకంటే నెక్స్ట్ వీక్ ఏదో పెద్ద సినిమా రిలీజ్ అవుద్ది, ఈ డబ్బులన్నీ దానికి పెడతారు. అది పోయిందా ఈ డబ్బులు స్ట్రక్, అది హిట్ అయిందా అప్పుడు మనకు పార్ట్ పేమెంట్ మాత్రమే ఇస్తారు. సో థియేటర్స్ నుంచి రావట్లేదు అంటే పాపం వాళ్ళు కూడా ఏమీ హ్యాపీ లేరు. మన డబ్బులతో వాళ్ళు ఎంజాయ్ చేస్తాను అనట్లేదు, వాళ్ళు సర్వైవల్ ఇష్యూనే ఉంది. డిస్ట్రిబ్యూటర్స్ చేతికి రావాలి. డిస్ట్రిబ్యూటర్స్ దగ్గర సేమ్ ప్రాబ్లం. ఆ లైఫ్ లో ఇది ఒకటే సినిమా డిస్ట్రిబ్యూట్ చేయడు కదా, వాడు ప్రతి నెల 2-3 చేస్తాడు, మళ్ళీ డబ్బులు రొటేషన్. ఫైనల్ గా ప్రొడ్యూసర్ చేతికి వచ్చేసరికి అంటే రిలీజ్ అయిన 1 month కి కోర్టుదే చెప్తున్నా, సార్ ఈ ఏరియా లెక్క ఏంటో చెప్పండి ఫస్ట్, డబ్బుల సంగతి తర్వాత అని అడుగుతారు. అడిగితే సార్ ఈ ఏరియా నుంచి మీకు 2 కోట్లు వస్తుంది సార్ అంటారు. ఓకే అని అనుకుంటారు.
ఆ 2 కోట్లు వసూలు చేసుకోవడానికి ఒక 6 నెలలు టైం పడుతుంది. ప్రతి నెల 20 లక్షలు 30 లక్షలు మనకు పంపిస్తూ ఉంటారు. అది అసలు దేనికి వెళ్ళిందో కూడా ఎవరికి తెలియదు, ఖర్చులు అలా అయిపోతాయి. లాస్ట్కి వచ్చేసరికి మనకు ఒక 50 lakhs ఉంటుంది. సార్ ఇంకా అది అయిపోయింది సార్, ఇంతకు మించి ఇవ్వలేము, మాకు రికవర్ అవ్వలే, ఈ 50 కాదులే ఒక 20 ఇచ్చి క్లోజ్ చేసేస్తామని అక్కడ 30 ఎగ్గొడతాం. ఇది రెగ్యులర్ ప్రాసెస్. ఏంటి మీ ఇద్దరు భయపడుతున్నారా? అమ్మో గోయింగ్ ఫార్వర్డ్ ఏంటిది డైరెక్షన్ అదే How does this work అంటున్నారు? How does this work, Nani? Like you technically we are the biggest blockbuster and you both made like literally అంటే చెప్తాను కదా 100 rupees లో let's say they finally after every taxes and all they have some 10 rupees left between the two partners. Wow. And the 10 rupees లో ఇంకా 6 వచ్చింది ప్రస్తుతానికి. ఇంకా కొన్ని ఏరియాస్ ప్రాబ్లం ఏంటంటే సినిమా వీళ్ళు ప్రొడ్యూస్ చేసిన ఎవరో డిస్ట్రిబ్యూటర్ తీసుకుంటాడు, తనకో పర్సంటేజ్ ఉంటుంది. థియేటర్లకు వెళ్తే 55% సెకండ్ వీక్. అంటే ఇలాంటి సినిమాలు ఫస్ట్ ఫ్రైడే సాటర్డే సండే చేసేదానికన్నా సెకండ్ వీకెండ్ కొంచెం బెటర్ ఉంటుంది. సెకండ్ వీకెండ్ అయితే మరీ దారుణం. ప్రొడ్యూసర్కి వచ్చే 30%, 30-40%. సో అక్కడ థియేటర్కి వెళ్ళిపోద్ది. టాక్సేషన్స్ అన్ని పోతే ఏం రాదండి. పేరుకి ఇంట్లో షీల్డ్ మిగులుతుంది. మాక్సిమం అంటే ఒక కారు కొనుక్కోగలుగుతారు అంతే, ఒక బిల్డింగ్ కూడా ఎవడు కొనలేడు. ఏంటండి వేణు గారు? ఆదిత్య, ఐ వాంట్ టు నో యువర్ వెర్షన్. We knew this already. Oh, తెలుసు. Nani knew this. Aదే అన్న కదా, it's not This about is how it is going to be. I didn't. So I was what is a safe game then? సేఫ్ గేమ్ అనేది ఏం లేదండి. మన నెంబర్ ఆఫ్ సినిమాలు ఎప్పుడు there's no ప్రొడ్యూస్ safe చేసుకోవాలి. game. Yeah, there's no set safe game. It's just మ్యామ్ అందుకే ప్రొడక్షన్ చేయాలంటే ఒక లెవెల్ ఆఫ్ ప్యాషన్ ఉండాలి somewhere inside, because otherwise commercially you will not feel very happy with what you're doing. బయట ఒపీనియన్ ఏంటంటే మీరు అన్నట్టు ప్రొడ్యూసర్లు అంటే బాగా డబ్బున్నోళ్ళు, బాగా డబ్బులు చేసుకుంటారు వాళ్ళు, దే ఆర్ లైక్ రిచ్ పీపుల్ అన్నది బయట ఒపీనియన్, జనాల్లో జనరేట్ అయిన ఒపీనియన్. ఫ్రెండ్స్ కూడా చాలా మందికి తెలియట్లేదండి. అంటే మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ప్రమోషన్ అందరం చిన్న సినిమాలు అయితే 50 lakhs 70 lakhs బడ్జెట్ ప్రమోషన్ అనుకుంటారు ఫస్ట్ ప్లానింగ్ లో, లేదా 1 crore వేసుకుంటారు. అసలు ప్రమోషన్ ఎంత అవుతుందండి? హిట్ టాక్ వస్తే అది నిలబెట్టుకోవడానికి 2 వారాలు డైలీ 10 లక్షలు స్పెండ్ చేయాలి. it's like shoot. మీకు బిఎంఎస్ బుక్ మై షో ఎంత పెద్ద స్కామ్ అది. వాడు రేటింగ్ ఇస్తున్నాడు, ఆడెలా జడ్జ్ చేస్తున్నాడు? అది ఆడియన్స్ ఇవ్వట్లేదు రేటింగ్, వాడు కింద ఏజెంట్లు ఉంటారు. మన దగ్గరకు వస్తారు, సార్ 200K ఓటింగ్స్ వేయించడానికి 9 రేటింగ్ మెయింటైన్ చేయడానికి 5 lakhs ప్యాకేజ్ అని వస్తారు. తీసుకున్నామా? ఓకే. తీసుకోగానే సినిమా మొత్తం 5 lakhs అనుకుంటున్నారేమో, కాదు, ఆ ప్యాకేజ్ 2 days లో అయిపోద్ది. థర్డ్ డే వాడు 8.6కి పడేస్తాడు. సార్ మీరు ఇచ్చింది 2 days లో అయిపోయింది సార్, మీరు మళ్ళీ స్పెండ్ చేయాలి, నెగిటివ్ రేటింగ్స్ వస్తున్నాయి సార్ అని. నెగిటివ్ రేటింగ్స్ ఎవడేయడు, వాడే వేస్తాడు. సో సినిమా థియేటర్లు రన్ అయ్యే వరకు మన దగ్గర డబ్బులు పెంచడానికి ఇది పెద్ద స్కామ్. సో డైలీ మనం 2 లక్షలు 3 లక్షలు వాడికి పంప్ చేస్తూ ఉంటే అది అక్కడ అలా ఉంటుంది, లేదా వాడే తగ్గిస్తాడు. Lot of these directors and producers, the new age directors and producers, they're depending on social media. Instagram lo reels వాళ్ళే పెట్టేసుకోవటం. Like I've seen Mowgli, the way he promoted Little Hearts, అసలు no media was required. Print, electronic అంతా మొత్తం నిద్రపుచ్చాడు అందరినీ. He was just on Instagram, bang on. He was promoting his film right royally. And our targeted audience also from Instagram. Yeah, So right. it was well. Right. Okay, if your targeted audience are from families or somewhere from the tier 2, tier 3, like it would be, for him, for us, it worked. Right. This is only. But annitiki work out avadu. Yeah, it is not that if we focus only on Instagram that okay we'll make it work. No, yeah, but కొన్ని దాంట్లకి కొన్ని ఈవెన్ గర్ల్ ఫ్రెండ్ ఆల్సో రిలీజ్ అయిన నెక్స్ట్ డే నుంచి ఇన్స్టాగ్రామ్ ఇట్లా లేపేసింది ఆ సినిమాని. లైక్ ఎవ్రీబడి వేర్ ప్రమోటింగ్ ద ఫిల్మ్, ఎవ్రీబడి వేర్ టాకింగ్ అబౌట్ ఇట్. వాళ్ళే మన ఆడియన్స్ అండి. వేణు గారు, I want you to tell about your own experience about this Raju Veds Rambai. ఇంకా as a producer. లేదు అసలు 1 రూపాయి కూడా రాలేదు ఎప్పటి వరకు. ఇప్పుడు ఈ డైనమిక్స్ అన్ని ఐడియా ఉంది, మన ఇండస్ట్రీలోనే చాలా కాలం నుంచి ఉన్నాను కదా. సో మేము ఒకటే, నాదంతా కాన్సెప్ట్ అంతా మనకి జనాల్లోకి వెళ్ళాలి సినిమా, అది పోయింది. మీరందరూ ఏంటంటే యూఆర్ జస్ట్ ప్యాషనెట్ అబౌట్ ఫిల్మ్ మేకింగ్. డబ్బు డబ్బు ఇంపార్టెంట్, బట్ అంటే పోకూడదు డబ్బులు. వచ్చింది వచ్చినట్టు వస్తే, పెట్టింది వచ్చినట్టు వస్తే. సినిమా కాపీ చేసుకునే టైంలో అట్లీస్ట్ కొంచెం కంట్రోల్ ఉంటుంది. వన్స్ కాపీ రెడీ రిలీజ్ అయ్యి హిట్ టాక్ వచ్చిందా, పబ్లిసిటీ మీద మన కంట్రోల్ ఉండదు.
నాకు తెలిసి మీరు మీ పబ్లిసిటీ బిల్ చూసినప్పుడు షాకే ఉంటారు. సినిమా ప్రొడక్షన్ షాక్ కన్నా అంటే తప్పదు, అంత స్పెండ్ చేయాల్సి వస్తుంది సినిమాని సర్వైవ్ చేసుకోవడానికి. ఆ 2 weeks 3 weeks థియేటర్లో ఆ లాస్ట్ పెన్ని వచ్చే వరకు మనం మార్కెటింగ్ ఆపకూడదు. ఆపితే మనం కనబడట్లేదు. Okay, fine. Before we end, one last question. What is the hope for 2026? And especially Meelanti producers who are like very young, who are aspirational, and who want to build lovely content. But amidst so much of anarchy, chaos, yanta uncertainty, and so much is there around you, so much noise around you. But what is the plan ahead? And what do you want to do? I think we had a good year. So, I mean, I think we don't change anything. Same way we did court, we'll go with what we believe in. And again, I think this one thing we were successful in court is have a good pre-plan. Okay. Everything should be on paper, and it never stays on paper, it will expand, but at least as much planning beforehand helped me in 2025. That I'll continue. సో 1 year అయిపోయింది మీరు సినిమా తీసి. ఏంటి మరి 26 లో సినిమాలు ఏం చేస్తున్నారు? ఏమైనా ఉన్నాయా పైప్ లైన్ లో? వాట్ ఆర్ యు డూయింగ్? అంటే ఇంకా స్టోరీ డిస్కషన్స్ లోనే ఉన్నాయి. నథింగ్ ఇస్ కన్ఫర్మ్డ్ yet. It's confirmed. Okay. Nice. Aditya? I have a directorial release, and then ఫిబ్రవరిలో రిలీజ్ కదా? March, April. ఇంకా డేట్ అయితే ఇంకా కన్ఫర్మ్ కాలేదు. And then working as another one more beautiful script. I really liked it, and again it might be with ETV Venu only. ETV produced new director, new director Sean. It's a fantastic script. I am betting on it. Like I think it is going to be out, and I'm writing a script. I'm the writer and screenplay writer and the dialogue writer. Story write. My first AD would be the director for that. I have to kind of produce and also want to collaborate with another production house, so that I want to take it a little more. Nice, better. Nice. You're very hopeful about 26. Yeah, true. Super. What about you, Jahnvi? Lot more goodwill is what I look for in 2026. That's what you can earn in the industry, not anything else. We have a film with Shekhar sir, which is he's writing. శేఖర్ గారితో మరి ఇంకో సినిమా అండి. ఓ నైస్. The partnership works. Great. I know. So Shekhar sir and Prem Kumar Gattu were working on something very cool. So casts are yet to be confirmed. But yeah, so we have some big, and we have a couple. We have Dacoit releasing in March. So that's also nice. So that's very exciting. And I think a couple more films are also in the pipeline. We're yet to. I don't know if I'm allowed to disclose. Very exciting project. Okay, nice. All right. Venu garu? నా సినిమా స్టార్ట్ అవుతుంది యూవి క్రియేషన్స్లో డైరెక్షన్. అండ్ నేను ఒక సినిమా స్వప్న గారితో కలిసి ఒక సినిమా ప్రొడక్షన్ చేస్తాను. ప్రొడక్షనా? ఓకే. స్టార్ట్ అయింది ఆల్రెడీ ప్రీ ప్రొడక్షన్. అండ్ ఇంకొకటి సేమ్ సాయిల్ కాంపాక్ట్తోనే మళ్ళీ చేస్తున్నాము ఒక సినిమా. ఇంకో రియల్ లైఫ్ స్టోరీ అండి? రియల్ లైఫ్ ఏం కాదు అది, మంచి కథ. మంచి కథ. ఓకే. Oh, good. So you have good amount of work in 2026. Nice. Dheeraj? చెన్నైలో స్టోరీ మీద వర్క్ చేస్తున్నాం అండి, కిరణ్ బోరంతో చేస్తున్నాము. అది నెక్స్ట్ రిలీజ్ అంటే అదే ఉంటుంది, షూట్ జరుగుతుంది, కంప్లీట్ ఫోకస్ దాని మీదే ఉంది. దాంతో పాటు సంగీత్ శోభంతో ఒక సినిమా చేస్తున్నాము ప్రతాప్ గారి డైరెక్షన్లో. ఈ రెండే ప్రాజెక్ట్స్ యాజ్ ఆఫ్ నౌ. Nice. Very good. Super. Okay. I have a rapid fire. 3 questions for all of you. 3 క్వశ్చన్లు ఆన్సర్ చేయాలి. ఒక సినిమాకి నో చెప్పాలి అంటే వాట్ ఈస్ ద మెయిన్ క్రైటీరియా? అంటే ఈ ఎలిమెంట్ ఉంటే మాత్రం ఇది అవుట్ రైట్ నో. మీనింగ్ఫుల్ లేకపోతే చేయను. సెన్సిబుల్ స్క్రిప్ట్ అయితే ఓకే. కొంచెం రియలిస్టిక్ ఉండాలా? రియలిస్టిక్ అని కాదు, ఏదో కొంచెం అర్థవంతంగా ఉండాలి, లేదంటే చేయను. If it doesn't create a conversation, then I don't want to do it. Some kind of agenda based films. చెయ్యరు. And if there is an agenda for making that film, there's a different agenda you want to portray, kind of something related to religion, region, or certain agendas they have when they're making it. You could sense that, okay, while they're narrating it, you knew that they want to portray something else out of it, and which ethically you don't obey with it. Like, if you are not right with it, then I don't go. Right now, because I'm listening to stories, I ask for synopsis.
అండ్ ఎవరైనా నేను సినాప్సిస్ రాయలేని యూ హ్యావ్ టు లిసన్ టు ద హోల్ నరేషన్ అంటే ఐ వోంట్, బికాస్ ఇఫ్ యూ డోంట్ హ్యావ్ అ సినాప్సిస్ యూ డోంట్ హ్యావ్ అ స్టోరీ, యూ జస్ట్ హ్యావ్ That's a good point. గివ్ మీ ద సినాప్సిస్, దెన్ ఐ విల్ టెల్ యూ ఇఫ్ ఐ వాంట్ టు హియర్ ద నరేషన్. నాకు క్యారెక్టర్స్ కనెక్ట్ అవ్వకపోతే చేయలేనండి. నాకు స్క్రిప్ట్ అంటే ఓవరాల్ స్క్రిప్ట్ లో అక్కడక్కడ డ్రాప్లు ఇవన్నీ ఉంటాయి, తర్వాత సెట్ చేసుకోవచ్చు. మెయిన్ ఆ హీరో క్యారెక్టర్ కానీ హీరోయిన్ క్యారెక్టర్ కానీ క్యారెక్టర్ ఉండాలి అంతే. Okay. అందులో లైఫ్ ఉంటేనే చేస్తాం. Soul. డ్రామా, హ్యూమన్ డ్రామా. Okay. Biggest misconception about producers. అబ్బాయిలు అంటే జల్సా రైడ్లు అని ఫీల్ అవుతుంటారు, అది కాదని చెప్పండి. Okay. Yeah. Venu garu? అంతే. అదేరా? బాగా బలిసిన వాళ్ళు, డబ్బులు ఉన్న వాళ్ళు ఏమైనా పైరసీ చూస్తే ఏమైంది అని అనుకునే ఒక మిస్కన్సెప్షన్ జనాల్లో ఉంది. ఈగో, lack of being down to earth అవన్నీ అనుకుంటారా? Yeah, that you don't. వీళ్ళు హంబుల్ కాదు, వీళ్ళకి కొంచెం arrogance ఎక్కువ. ఇదంతా ఎంత glamorous life ఉంది. ఏం glamour ఉంది? We spent 8-12 hours on the sets to same location, same. So చెప్పారు ఫారెస్ట్ లో ఉన్నారు. I mean like that's the situation. You spend like that only. మాకేం గ్లామర్ ఉన్న క్యారవాన్ మీ క్యారవాన్ కూడా ఉండదు కదా? కరెక్టే. చైర్ పైన కాస్ట్ కట్ అయ్యాలి కదా మ్యామ్, వాళ్ళు కట్ చేయాలి, మేమంటే కట్ చేయాలి కదా. This is a wonderful point. So అందరికి క్యారవాన్లు ఇస్తారు, మీకు మాత్రం ఉండదు. So I always say we went to Thailand to shoot ma'am. Other cars ఉన్నాయి. I said I take my own tuk-tuks, no problem, wherever it is. But I'll save that little, okay maybe it's little, but I'll save that cost for ma'am. For the large picture. So there is no fancy glamour nothing. అందరికి బిజినెస్ క్లాస్ వేస్తాం, మేము మాత్రం మీరు ఎకానమీలో వెళ్తారా? మీరు ఎలా వెళ్ళారండి ఫారెస్ట్ లోకి? ఓన్ కార్లోనే వెళ్ళాను. ఓన్ కార్, అది అంటే అందరం అలాగే చేసాంలేండి. అది అదేదో చిన్న రిజిస్టర్ మ్యారేజ్ లా చేసాం. అరేంజ్ మ్యారేజ్ అంటే మళ్ళీ క్యాటరింగ్, ఆర్య సమాజ్ మ్యారేజా అలా చేసాం. కానీ అదే వాల్యుబుల్ మ్యారేజ్ కదా. ఇప్పుడు అదే వాల్యుబుల్. యా, వాట్ అబౌట్ యు ఆదిత్య? అంటే చాలా డబ్బులు ఉంటాయేమో ప్రొడ్యూసర్, అంటే వాళ్ళ డబ్బులు ఉంటేనే ప్రొడ్యూసర్ అవుతారేమో. అదే అనుకున్నా, అదే అనుకున్నా. సెకండ్ సినిమాను ప్రొడ్యూస్ చేస్తారా, ఎంత డబ్బులు ఉన్నాయి అందరూ అదని. ఇంకోటి చాలా డబ్బులు వచ్చేస్తాయేమో రెండు అంటే there is so many producers I have seen that they have investors all the time, and all they have is passion that they want to. If they put the same amount in release, they would have earned so much more. Yeah. So it's all about the passion they want to see cinema as a producers. Yes, Deepthi? ఐ థింక్ కొంచెం నాకు చెప్పింది ఇది. సో సెట్లో లైక్ అంటే వాళ్ళకి కొంచెం మిస్కన్సెప్షన్, ప్రొడ్యూసర్ అంటే భయపడాలి అనుకుంటారు అలా. బట్ అట్లీస్ట్ ఐ థాట్ దట్ ఈస్ నాట్ ద కేస్ అని అనుకున్నాను. యాటిట్యూడ్ ఉంటుంది, లైక్ షీ సెడ్ they're rich so they won't talk to anybody who is అని. బట్ నాట్ ద కేస్. సో ద ఫైనల్ క్వశ్చన్ ఏంటంటే, మీ సినిమా కాకుండా మీకు వీళ్ళలో ఎవరి సినిమా నచ్చింది? బ్యాంగ్ ఆన్ వన్ ఫిల్మ్ యు షుడ్ టెల్. మరి వన్ అంతే చెప్పాలండి, అన్ని పేర్లు చెప్తే అట్లా కుదరదు. ఇక్కడ ఉన్న వాళ్ళల్లో విచ్ ఫిల్మ్ యూ రియల్లీ లైక్డ్ అదర్ దెన్ యువర్ ఫిల్మ్? చాలా అన్యాయం ఉండేది. I can start. No, it's an easy answer for Come me. on, tell me. Little Hearts, because I haven't seen any other film. Sorry. And I loved Little Hearts. Yeah. Good one. Okay, Aditya. I really liked the quote, and see, in terms of things, I liked character of Premante is I really like. Your character, Ammai character. Especially that lady. The girl's character. Okay. It's very well written, and it is very fresh in recent times. Okay. And I personally feel it had a capacity to do much bigger. I don't know why, because sometimes we never know. But I think Quote and Premante. Okay. I liked all of the films. No, Jahnvi. No, you can't be that. I liked Little Hearts a lot. Okay. Because it made me feel so light. The other three films was beautiful, but they made me think so much. Because I really had all these social thoughts. Yeah. You know, you debate with yourself. Right. But this one made me like smile and laugh, and I was like so light and happy after that. Really. Venu garu. ఇంత అన్యాయమైన ప్రశ్న ఇంకోటి ఉంటుంది. మీరు ఏమన్నా అనుకోండి, నన్ను తిట్టుకున్నా సరే మీరు చెప్పాల్సిందే, నేను కూడా చెప్తా లాస్ట్. అంటే కాదు, ఇప్పుడు విషయం ఏంటంటే గర్ల్ ఫ్రెండ్ కానీ కోర్టు కానీ ఇవి చెప్పాల్సిన కథలు, జనాలకి తెలియాల్సిన కథలు. రెండు మంచి ఇష్టం. ఇచ్చేసాను మీకు. ధీరజ్ మీరు చెప్పండి. అంటే నేను యాజ్ అన్ ఆడియన్స్ గా బాగా ఎంజాయ్ చేసిన సినిమా అంటే లిటిల్ హార్ట్స్. ఓకే, నీకు ఫుల్ మార్కులు ఈసారి.
అందరూ మీ సినిమా పేరే చెప్తున్నారు. యా, లిటిల్ హార్ట్స్. Entertainment. The purpose of cinema, entertainment. Sit down, There is పాప్కార్న్ so తింటే much- ఎంజాయ్ so చేయాలా? much already in your head. You come అసలు and get- రాజు వెడ్స్ రాంబాయ్ చూస్తుంటే పాప్కార్న్ కూడా తినలేకపోయాను. ఇట్ వాస్ సో హార్డ్ హిట్టింగ్. ఓ మై గాడ్, అసలు ఇలా ఉంటారా మనుషులు అని అనిపించేలాగా. And very good. Yeah, thank you so much. It was wonderful interacting with all of you, and hope next year will be even more worthy, more better, more crazier, more money to you. అది ఉండదు అనుకుంటా, ఎప్పుడు ఉండదేమో అది. Thank you so much. Thanks a lot. I have a gift hamper from Millet Bank.